యాహ్! హ్యూమనిస్ట్ కెఫే ప్రోగ్రామ్‌కి స్వాగతం. నేను మీ విజయ్. అండ్ ఈరోజు మనతో పాటు ఉన్నారు శరత్ సోమినా గారు, సైన్స్ పాపులరైజర్. అలాగే మనతో పాటు ఉన్నారు ఆహ్, వరప్రసాద్ గారు, సైకియాట్రిస్ట్. ఆహ్, సో, మనం ప్రోగ్రామ్ అనుకున్నట్టుగానే ఆహ్, మన పిల్లలు కరోనా నేపథ్యంలో పిల్లల చదువుల గురించి, పిల్లల చదువులు నెట్లో, పిల్లల ఇంట్లో చదువులు నెట్లో అనే ప్రోగ్రాం మనం అనుకున్నాము. సో ఈ ప్రోగ్రాం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. అసలు దీని నేపథ్యం ఏంటంటే, మన కరోనా అనేది ఒక పాండమిక్‌లా వచ్చినాక చాలా చాలా రకాలుగా మన లైఫ్‌ని డిస్టర్బ్ చేసింది. అలాగే ఈ లైఫ్‌ని డిస్టర్బ్ చేసినటువంటి చాలా రంగాల్లో విద్యా రంగం కూడా ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంతకుముందు రెగ్యులర్‌గా స్కూల్‌కెళ్ళే పిల్లలు ఇప్పుడు ఈరోజు ఇంట్లో ఉంటున్నారు. సో ఇంటర్నెట్‌లో చదువులు అవి ఇవి అంటున్నారు. సో ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాము. దీని దీని గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ శరత్ గారిని ఆహ్, కొన్ని కొన్ని ఫ్యూ క్వెషన్స్ అడుగుతాము. సో శరత్ గారు. హలో. చెప్పండి సార్. చెప్పండి విజయ్. సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు కరోనా ఉంది. దాదాపు ఇండియా నెంబర్ 3 పొజిషన్‌లో ఉంది. నెంబర్ 2 కోసం రేస్‌లో పరిగెడతా ఉంది. ఈ నేపథ్యంలో బయటికి పిల్లల్ని పంపించి చదువులు చెప్పించే అటువంటి అవకాశం గానీ, ఇది గానీ లేదు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇంటర్నెట్ ఎడ్యుకేషన్ అనేది ఒకటొచ్చింది. ఓకే. అంటే ఇంటర్నెట్‌లోనే పిల్లలకి చదువులు చెప్పటం, ఇట్లాంటి విషయాల గురించి. దాదాపు మన కంట్రీలో 7:1, 7:5 రేషియోలో ప్రైవేటు, పబ్లిక్ భాగస్వామ్యంతో విద్యా సంస్థలు, అదే ప్రైవేటు, పబ్లిక్ రేషియోలో ఉన్నాయి. సో పబ్లిక్ 7 ఉంటే ప్రైవేట్ 5 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. స్కూళ్ళు అలాగే ఇది 2011 లెక్కల ప్రకారం ఇంచుమించు ఇప్పుడు కూడా అదే పొజిషన్ ఉంటుంది. కొంత ప్రభుత్వం తరఫున నిర్వహించబడే స్కూల్స్ తగ్గి ఉండొచ్చు. కాకపోతే ఇంచుమించు ఇంతే ఉంటుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో స్కూళ్ళు ఇంటర్నెట్లో చెప్పడం అనేది మామూలుగా టెక్నికల్‌గా సాధ్యం అవుతుందా? ఏమైనా ఛాలెంజెస్ ఏముంటాయి దీంతో పాటు? అంటే మొదటి అంశం ఏంటంటేనండి, మనకి కరోనా వైరస్, ఈ కోవిడ్ వల్ల ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది అనివార్యం అయ్యి, ఏంటంటే మనకి రోగం ప్రబలకుండా ఉండడానికి ప్రత్యేకంగా దాంట్లో పిల్లలు స్కూళ్ళకి వెళ్ళడం అనేది, స్కూల్ అనేది అది కూడా అందరూ ఉంటారు, అక్కడ ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది జరగదు. అలాగే సర్ఫేసెస్ మీద నుంచి ఏవైతే టచ్ చేయడం వల్ల ఏవైతే వ్యాప్తి చెందుతుందో కరోనా వైరస్, అది ఉండడం ఒకటి. అంతేకాకుండా పిల్లలు వాళ్ళ స్కూల్లో వాళ్ళకి వస్తే కనుక వారి నుంచి కుటుంబానికి సంక్రమించే అవకాశం ఉంటుంది, వేరొకరికి సంక్రమించే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు చేసింది ఏంటంటే స్కూళ్ళు, పరీక్షలు ఇవన్నీ బంద్ చేయడం జరిగింది, మొట్టమొదటి మనకి జరిగింది. సో అంటే మనం చూస్తే, అంటే దానికి వెనకాల ఉన్న కారణం అయితే అది, అంటే దానికి వెనకాల ఉన్న రేషనల్ అయితే ఏంటంటే, కరోనా వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా ఫిజికల్ డిస్టెన్సింగ్ మెజర్స్లో భాగంగా ఎలాగైతే పెద్దవాళ్ళందరూ ఇంట్లోంచి పని చేసుకుంటున్నారో, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారో, ఎలాగైతే లాక్డౌన్ ఉందో బయట, అలాగే స్కూల్స్ కూడా లాక్డౌన్ చేయడం, స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులను ఇంట్లోనే ఉండడం అనేది మనకి జరిగింది. ఇప్పుడు కొన్నాళ్ల పాటు మనకి అది జరుగుతూనే వచ్చింది. మొదట్లో మనం మార్చ్ చివరి వారం నుంచి మనకి అమల్లో అయింది మనం చూసుకుంటే కనుక. సో ఏప్రిల్, మే, జూన్ ఇది 4వ నెల పూర్తిగా ఇంట్లోనే ఉండడం పిల్లలు అనేది. సో ఈ నేపథ్యంలో ఏంటంటే మనకి ఒక నెల క్రితం నుంచి నెల జరుగుతోంది ఏంటంటే, మనకి స్కూల్స్ ఓపెన్ చేసే సమయం వచ్చింది. కాబట్టి అంటే మామూలు అకాడమిక్ ఇయర్లో ఇది పాఠశాలలు తెరిచే సమయం కాబట్టి ఇప్పుడు ఏంటంటే అది కుదరదు కాబట్టి ఆన్లైన్లో తరగతులు చేయడం అనేది జరుగుతుంది. మనకి డే అంతా చేయట్లేదు, రోజంతా ప్రస్తుతానికి ఒక పొద్దున్న కొన్ని గంటలు చేస్తున్నారు, అలాగే కొంతమంది స్టాగర్డ్ అప్రోచ్లో చేస్తున్నారు. ఇప్పుడు సెకండరీ స్కూల్ అంటే లోవర్ అంటే ప్రైమరీ సెక్షన్స్ వాళ్ళకి ఒక టైంలో. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, టెక్నికల్గా భారతదేశంలో నేను నేను నేపథ్యం కూడా చెప్పాను మీకు. 7 ప్రభుత్వ స్కూల్స్ ఉంటే 5 ప్రైవేట్ భాగస్వామ్యంతో ఉన్న స్కూల్స్ ఉన్నాయి. అంటే 65% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఉన్నారో, మన స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారో, అంటే 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు అనుకుంటే, సో స్కూల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు దగ్గర దగ్గర 65-70% మధ్యలో, 65% అనుకోండి, శాతం పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతున్నారు.
వీళ్ళకి జనరల్గా ఇప్పుడు ఇంటర్నెట్ ఎడ్యుకేషన్ అని మనం అంటున్నాం, ఆన్లైన్లో అంటున్నాము. ఇది టెక్నికల్గా సాధ్యం అవుతుందా భారతదేశంలో? దీనికి ఛాలెంజెస్ ఏముంటాయి? అది నేను అడిగేది. ఇప్పుడు అంటే మనకే కనపడుతున్నాయండి, చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఏంటంటే మొదటిది అసలు రిలయబుల్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది ఉండడం పిల్లలకి. మ్మ్. సో అది నెంబర్ 1 ఛాలెంజ్ గా మనకి కనబడుతోంది. అంటే చాలా అవును. సార్లు ఏమవుతుందంటే ప్రత్యేకంగా అంటే మీరు చూసుకుంటే సిటీల్లో ఉన్న వాళ్ళకి ఉన్న పిల్లలకి వాళ్ళకైతే మీకు ఇంటర్నెట్ కనెక్టివిటీ బాగానే ఉంటుంది. కానీ ముఖ్యంగా పల్లెటూరుల్లో ఉన్న పిల్లలకి మ్మ్. మీకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అనేది సరిగా లేకపోవడం, ఉన్న మ్మ్. సరైన డివైస్ అందుబాటులో లేకపోవడం. ఇప్పుడు మీరు క్లాస్ రూమ్ అంటే టీచర్ ముందు ఉంటారు, మీకు బ్లాక్ బోర్డ్ ఉంటుంది, అవన్నీ చేయడం ఉంటుంది, వాటి మీద చూపించడం. అంతేకాకుండా టీచింగ్ ఎయిడ్స్ మీకు తీసుకొచ్చి చూపించడం, ఇవన్నీ ఉంటాయి. అంటే కరికులంలో ఇవన్నీ భాగంగా ఉంటాయి. కానీ దీన్ని మీరు మ్మ్. ఎప్పుడైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్కి మూవ్ చేశారో, సో మీకు మ్మ్. చూసుకునేవాళ్ళు అంటే పిల్లలు ఎప్పుడైతే దాన్ని చూసుకోగలుగుతారో, ఇప్పుడు ల్యాప్టాప్ మీద కంప్యూటర్లో చూడడం, పెద్ద స్క్రీన్ మీద చూడడం ఒక ఎత్తు అయితే, రెండు మ్మ్. ఫోన్లో చూసుకోవడం ఇంకొకటి. సో ఇట్లాంటి ఫోన్ సదుపాయం ఉండడం, అది కూడా పిల్లలకు ఉండడం, లేకపోతే కంప్యూటర్ సదుపాయం ఉండడం అనేది మనకి చాలా ఆ, అసలు అంటే ఇది ఎక్కువగా లేనట్టే మనకు కనబడుతోంది. మన చుట్టూ ఉన్న మ్మ్. మన ఉదాహరణ ఏమైనా తీసుకున్నా, ఇప్పుడు మన చుట్టాల్లో పిల్లలకి ఇలా జరుగుతోంది, అలా చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు అనుకున్నా, వారి ఇంట్లో ఈ సరంజామా అన్ని ఉండి వాళ్ళు ఆ, ఈ తరగతులు అనేవి హాజరవుతున్నారు. సమస్య ఏమొస్తుందంటే మ్మ్. ఎక్కువ శాతం పిల్లలు, మన దీని మీద సర్వేస్ కూడా ఉన్నాయండి. సో దాదాపు ఒక 60% మంది విద్యార్థులకి ఈ రకమైన యాక్సెస్ లేదన్నది చాలా కన్జర్వేటివ్ ఎస్టిమేట్ ఇది. సో ఎస్, రీసెంట్గా జరిగినటువంటి సర్వే దగ్గర దగ్గర 17 రాష్ట్రాల్లో చేశారు. ప్రతి రాష్ట్రంలో కొన్ని శాంపుల్స్ తీసుకున్నారు. అంటే రూరల్, అర్బన్ ఈ రెండు రేషియోస్ని దగ్గర పెట్టుకుని చేసిన సర్వేలు ఏదంటే దాదాపు 65 నుండి 68% మంది పిల్లలు మొత్తం వచ్చిన దాంట్లో స్కూల్ ఎడ్యుకేషన్కి ఈ ఈ అకాడమిక్ ఇయర్లో దూరంగా ఉన్నారు. అంటే ఈ పాండమిక్ వచ్చిన తర్వాత దూరంగా ఉన్నారు అని అర్థం తెలుస్తుంది. అంటే పబ్లిక్ ఎడ్యుకేషన్ ఎవరైతే పబ్లిక్ స్కూల్స్లో చదువుతున్నారో ఆ, వాళ్ళతో పాటుగా ప్రైవేట్ భాగస్వామ్యంలో చదివే స్కూల్లో చదివే పిల్లలు కూడా దాదాపు దూరంగా ఉన్నారు అని చెప్పచ్చు. అవును. సో యాక్చువల్గా టెక్నికల్గా చూస్తే ఇది విర్చువల్గా చేసేటటువంటి లెర్నింగ్ ఏదైతే ఉందో అది లెర్నింగ్ అవుట్కమ్స్ని రీచ్ అవుతుందా లేదా ఒకసారి దాని గురించి కూడా మాట్లాడుకుందాం. తప్పకుండా అండి. అంటే ఇక్కడ అంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫిజికల్గా భౌతికంగా క్లాస్ రూమ్లో ఉండి నేర్చుకునే స్టైల్కి, దానికి ఉన్న ఎఫెక్ట్కి, మీరు ఆన్లైన్ ఒక వీడియో చూసి, అది టీచర్ అయినా సరే, వాళ్ళు చెప్తున్న టీచర్ అయినా సరే, ఒక వీడియో చూసి నేర్చుకోవడానికి అసలు లెర్నింగ్లో చాలా తేడా ఉంటుందండి. ఇక్కడ మ్మ్. మనకి గత 10 సంవత్సరాల నుండి మనకి ఆన్లైన్ లెర్నింగ్ అన్నది రకరకాల ప్లాట్ఫామ్స్ మీద జరుగుతోంది. కోర్సేరా అవ్వనివ్వండి, అవును. లేకపోతే యూడెమీ అవ్వనివ్వండి, ఇలా ఎన్నో మనకి ప్లాట్ఫామ్స్లో చాలా రకాల కోర్సెస్ అనేవి మనకి అందుబాటులో ఆన్లైన్లో జరుగుతోంది. కానీ ఇది జరుగుతున్నవి, ఇవి కాలేజీ విద్యకు సంబంధించిన పాఠాలు మనకి చెప్పడం జరుగుతుంది. అంటే ఇవి ఏమి మ్మ్. స్కూల్వి కావు ఇవి. అంటే ఒక మ్మ్. 12వ తరగతి, అంటే ఒక ఇంటర్మీడియట్ స్థాయి వరకు, ఆ స్థాయి దాటిన తర్వాత మీరు కాలేజీకి వెళ్ళిన తర్వాత, నిజానికండి ఇక్కడ ఆ, అంటే ఒక మాట నేను చెప్తాను. అంటే కాలేజీకి వెళ్ళిన తర్వాత మన లెర్నింగ్ అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు మనం ఏం ఆలోచిస్తామంటే స్కూల్లో టీచర్లు బాగా చెప్తారా లేదా అని ఆలోచిస్తాం, అన్నదే మ్యాటర్ అవుతుంది. కానీ మీరు కాలేజీకి వెళ్ళిన తర్వాత కాలేజ్ బ్రాండ్ అన్నదే మీకు వాల్యూ అవుతుంది. కానీ ఆ కాలేజీలో టీచర్లు ఎట్లా చెప్తున్నారు అనేది చాలా సెకండరీ అవుతుంది. పైగా ఎందుకు అవుతుందంటే, మీరు కాలేజీ స్థాయికి వెళ్ళిన తర్వాత కొంత అమౌంట్ ఆఫ్ సెల్ఫ్ లెర్నింగ్, అంటే మీకు టెక్స్ట్ బుక్ చదివో, లేకపోతే మీరు ఒక లెక్చర్ చూసో, మీ అంతటా మీరు సెల్ఫ్ లెర్నింగ్ అనేది ఎక్కువ మీకు ఉండే సామర్థ్యం అనేది ఆ పాటికి మీకు అలవాటు అవ్వాలి. ఎందుకంటే కాలేజీ స్థాయికి వచ్చిన తర్వాత అర్థం అంటే అది ఎక్స్పెక్టేషన్, ఒక స్టూడెంట్కి నుంచి ఉన్న ఎక్స్పెక్టేషన్. అది స్టూడెంట్కి ఉండవలసిన లక్షణాల్లో అదొకటి. ఎందుకంటే మీకు కాలేజీ స్థాయిలో మీకు స్పూన్ ఫీడింగ్ తరహాలో స్కూల్లో చెప్పినట్టు మీకు చెప్తూ వెళ్ళరు. కాబట్టి ఏంటంటే ఈ ఆన్లైన్ లెర్నింగ్ అనేది ఎక్కువ సెల్ఫ్ డ్రివెన్ లెర్నింగ్ అనమాట. సో కోర్సేరా కానివ్వండి, ఎవరు ఆఫర్ చేస్తున్నారు, వీరు చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ నుంచి కోర్సెస్ మనకి కొన్ని ఆఫర్ చేస్తూ ఉంటారు. ఒక కోర్స్ కానీ, లేకపోతే ఈ మధ్య ఒక డిగ్రీ పూర్తిగా ఇవ్వడం అనేది. కానీ దీంట్లో ఏంటంటే ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ సెల్ఫ్ లెర్నింగ్ అనేది ఉంటుందండి దీంట్లో. అంటే తమకు తాముగా సెల్ఫ్ మోటివేషన్ అయ్యి, అంటే సిలబస్ ఇది, సో ఇవాళ ఈ లెక్చర్ చెప్పారు, ఈ లెక్చర్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ రీడింగ్ మెటీరియల్ ఇది,
లేకపోతే దానికి సంబంధించిన రిఫరెన్స్ మెటీరియల్ ఇది మనం చదివాం. తర్వాత వస్తున్న అసైన్మెంట్ మనంతట మనం రాయడం, అది ఇవ్వడం, మనంతట మనం ఇవ్వడం, దాని నుంచి వచ్చిన రివ్యూ బట్టి మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం అనేది ఇదంతా లెర్నింగ్ లో పార్ట్ అనమాట. ఏంటి, ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద నేర్చుకునేలా ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే టీచర్ కి స్టూడెంట్ కి మధ్యన కమ్యూనికేషన్ అనేది చాలా హ్యాంపర్ అవుతుంది, చాలా తగ్గుతుంది మీరు ఫిజికల్ గా స్కూల్లో చెప్పడానికి, నెక్స్ట్ ఆన్లైన్ లో చెప్పడానికి. సో ఆన్లైన్ లో ఎఫెక్టివ్ గా నేర్చుకోవాలి అంటే ప్రభావవంతంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద మనం ఏదైనా నేర్చుకోవాలి అంటే ముందు మనకు ఈ గుణాలన్నీ మనకు కలిగి ఉండాలి. అంటే ఒక విద్యను అభ్యసించే క్రమంలో మనం నేర్చుకుని, అంటే మనం ఒక కళాశాల స్థాయికి వచ్చిన తర్వాత మనం అయితే నేర్చుకుంటామో ఆ అంశాలన్నీ స్కూల్ స్థాయిలోనే ఉండాలి వీళ్ళందరికీ. స్కూల్ లెవెల్లో అంతే ప్రభావవంతంగా ఆన్లైన్ లెర్నింగ్ ఉండడానికి అది ఉండదు కదా. సో మొదటిది ఏంటంటే ఆన్లైన్ లెర్నింగ్ వర్సెస్ క్లాస్ రూమ్ లెర్నింగ్ ప్రత్యేకంగా స్కూల్ స్థాయిలో, అంటే పిల్లలకి అలాగే అడాలసెంట్స్, చిల్డ్రన్ అండ్ అడాలసెంట్ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి అది లిమిటెడ్ గా ఉంటుందనేది మొట్టమొదటి ఫ్యాక్ట్ అండి. సో దాన్ని మీరు ఏం చేసినా అది పోదు. బహుశా ఏదైనా హోలోగ్రామ్ పెట్టేదో వర్చువల్ రియాలిటీలో చేయాలేమో, చేసినా కమ్యూనికేషన్ ఇన్స్టంటేనియస్గా ఉండేలాగా. అంటే మీరు స్కూల్లోనే కూర్చున్న, ఏదో మన మార్వెల్ సినిమాల్లో చూపిస్తారు చూడండి, మీరు స్కూల్లోనే ఉన్నా సరే ఓ మీటింగ్ పెట్టుకుంటారు కదా వాళ్ళందరూ మొత్తం స్క్రీన్ మీద కనబడుతూ. సో ఇట్స్ యాజ్ ఇఫ్ మీరు నిజంగానే ఉన్న ప్రెజెన్స్ లాగా అనిపించేలా ఉంటే అప్పుడు బహుశా మీకు ఆ భౌతికంగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. అంటే ప్రజెన్స్, ఫిజికల్ ప్రజెన్స్ యొక్క ఇంపాక్ట్ అనేది యాక్చువల్గా ఒక స్టూడెంట్ మీద, అంటే ప్రైమరీ సెకండరీ ఎడ్యుకేషన్లో ఉన్న స్టూడెంట్ మీద ఎంతవరకు పడుతుంది? అంటే నిజంగా టీచర్ ఎదురుకుండా ఉంటేనే బాగుంటుందా, లేదా స్క్రీన్లో కనబడితే వీళ్ళు సరిగ్గా నేర్చుకోలేరనా, ఇదొకటే ప్రాబ్లమా? లేదంటే మన సైకోమోటార్ టెక్నిక్స్ అని చెప్పి కొన్ని వాడుతూ ఉంటారు, ఏదైతే ఎడ్యుకేషన్ చెప్తా ఉన్నప్పుడు పిల్లల మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని దాంతోపాటు ఇదా అనేది ఒకసారి మాట్లాడుకుందాం. మనతో పాటు వరప్రసాద్ గారు ఉన్నారు. వరప్రసాద్ గారితో మనం ఇంటరాక్ట్ అవుతాం. వరప్రసాద్ గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ విశ్వనాథ్ అండ్ శరత్. గుడ్ ఈవినింగ్ అండి వరప్రసాద్. సో కాలర్స్ మీ కనుక డాక్టర్ వరప్రసాద్ గారి ఆడియో ఏమైనా వినపడపోతుంటే మాకు చెప్పండి. ఆయన ఇప్పుడే విష్ చేశారు. సో అది ఏమైనా సమస్య ఉంటే కనుక కామెంట్లో పెట్టండి. కంటిన్యూ సార్. ఓకే సార్, ఇప్పుడు వరప్రసాద్ గారు యాక్చువల్గా ఈ పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు కదా, జనరల్గా ఏ స్కూల్లోకి వెళ్ళినా నేర్చుకుంటూ ఉంటారు. ఫస్ట్ వాళ్ళకి ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళు బోధిస్తూ ఉంటారు. ఈ ఆన్లైన్ లెర్నింగ్ అనేది ఫిజికల్ లెర్నింగ్, ఏదైతే స్కూల్లో పిల్లలు చెప్పే లెర్నింగ్కి ఏదైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? అంటే అంటే ఫిజికల్గా ఉండకపోవడం ఒకటే డిఫరెన్స్, లేదంటే సైకలాజికల్గా ఏమైనా పడతా ఉంటుందా? డెఫినెట్లీ. యాక్చువల్లీ ఇక్కడ ఒక మెయిన్ ఇష్యూ ఏంటంటే, పిల్లలు అనేటప్పటికి మనం వీ కాంట్ గ్రూప్ దమ్ యాజ్ ఎ సింగిల్ యూనిట్. ఇప్పుడు మనం ఏదన్నా విషయం పెద్దవాళ్ళలో చెప్తున్నామంటే అఫ్ కోర్స్ వేరియేషన్స్ అలాగా ఉంటాయి, బట్ అడల్ట్స్ అందరినీ మనం ఒక గ్రూప్ కింద కన్సిడర్ చేయొచ్చు. కానీ పిల్లల విషయంలో ఒక గ్రూప్ కింద మనం వీ కాంట్ కేటగరైజ్, బికాస్ వారి బ్రెయిన్ డెవలప్మెంట్ కావచ్చు, లేదంటే సోషల్ డెవలప్మెంట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆల్ డెవలప్మెంటల్ ఇష్యూస్ అన్ని కూడా దే ఆర్ డైనమిక్ ఇన్ చిల్డ్రన్. సో వీ కెన్ కేటగరైజ్ ఇంటూ సమ్ గ్రూప్స్. అంటే సపోజ్ ప్రైమరీ లెవెల్ అండ్ అప్పర్ ప్రైమరీ లెవెల్ అండ్ హై స్కూల్ లెవెల్. అండ్ ఇఫ్ యూ కన్ఫైన్ ఇట్ టు ద చిల్డ్రన్, అంటే బిఫోర్ 10th క్లాస్ వరకు మనం తీసుకుంటే, ఇంటర్మీడియట్ ఈజ్ డిఫరెంట్. అడాలసెన్స్ వరకు పిల్లల మానసిక స్థితి ఎప్పుడు డైనమిక్ గా ఉంటుందంట. డైనమిక్ గా ఉంటుంది. అంటే మనం కేటగరైజ్ చేయలేము, అంటే జనరలైజ్ చేయలేకపోవడం అనేది ఒక ఇష్యూ. రెండవది ఏంటంటే విత్ ఇన్ ద సేమ్ గ్రూప్ మళ్ళీ ఫ్యూ డిఫరెన్సెస్. అంటే ఇక్కడ మనం ఒక పిల్లవాడిని తీసుకుంటే, ఒక ఏజ్ గ్రూప్ పిల్లల్ని తీసుకుంటే అందరినీ ఒకేలా కేటగరైజ్ చేయలేము అనేది ఒక ప్రాబ్లం అయితే, ఒకే పిల్లవాడిని ఒక అమ్మాయిని తీసుకుంటే ఏజ్ని బట్టి డైనమిక్ గా వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ మారుతుంది కాబట్టి వాళ్ళని ఒకే కేటగిరీ కింద అన్ని గ్రూపుల్లోనే మనం కన్సిడర్ చేయలేము, అన్ని ఏజ్ గ్రూప్స్ లో. సో ఈ డైనమిక్స్ ని మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఇది ఎందుకు చెప్తున్నాం అంటే, మీరు చూడండి, మీరు ఎగ్జాంపుల్ చూడొచ్చు. మీ ఎల్కేజీలోని లేదంటే 5th క్లాస్ వరకు టాపర్ గా ఉన్న స్టూడెంట్
10th క్లాస్కి వచ్చేటప్పటికి ఫెయిల్ అవ్వడం, లేదంటే ఓకే. 10th క్లాస్ స్ట్రేట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ డిగ్రీలో పల్టీలు కొట్టడం, అవును. లేదంటే చిన్నప్పుడు వీడేంట్రా ముద్దబ్బాయిలా ఉన్నాడు, ఇప్పుడు చూస్తే ఇంత మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ అలా ఓకే. చూడడం. అండ్ ఐ నో దట్ మై క్లాస్మేట్స్ హూ వర్ పాస్డ్ ఇన్ 3rd క్లాస్ 10th క్లాస్ జస్ట్ ఆర్డినరీ పాస్ అయ్యి, ఇంటర్మీడియట్ ఆర్డినరీ పాస్ అయ్యి, మెడిసిన్ వచ్చిన తర్వాత వాళ్ళు సూపర్ స్పెషాలిటీస్కి వెళ్ళినప్పుడు చూస్తే అదొక రకం ఆశ్చర్యం. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే ఒక ఐక్యూని బట్టో లేదంటే ఈక్యూని బట్టో మనం ఒక గ్రూప్ కింద కన్సిడర్ చేయలేం. హ్మ్. ఈ డైనమిక్స్ ని ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే, మనం ఇప్పుడు ఒక క్వశ్చన్ వేసేటప్పుడు మనం ఎవరిని చదువుతున్నాం అనేది ఒక ఇష్యూ వస్తుంది. హ్మ్. అండ్ మోర్ ఓవర్ వన్ మోర్ డిఫికల్టీ ఇన్ దిస్ ఏంటంటే, నార్మల్ చిల్డ్రన్ ఫ్రమ్ అబ్నార్మల్ చిల్డ్రన్. హ్మ్. బీయింగ్ ఎ సైకియాట్రిస్ట్ we will more concentrate on abnormal children. సో ఆ కేటగిరీలో తీసుకున్నప్పుడు ఒక 3-4 కేటగిరీస్ తో ఉన్న ప్రాబ్లమ్స్ నేను ముందు చెప్తాను. జనరల్ ఇష్యూస్ శరత్ ఆల్రెడీ యు ఆర్ డిస్కసింగ్ వెరీ నైస్, అండ్ శరత్ చెప్పిన కొన్ని పాయింట్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి. సో దే కన్వే. సో నాకు స్పెషాలిటీ వరకు నేను కన్ఫైన్ అవుతాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డయాగ్నోస్ మనకి బ్లింక్ అయ్యేది ఏంటంటే, యూ కెన్ ఆల్సో టెల్ దట్ పిల్లల విషయంలో హ్మ్. ఏడిహెచ్డి అవును. హైపర్ యాక్టివ్ చిల్డ్రన్ అంటాం, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ చిల్డ్రన్. సో హ్మ్. వాళ్ళలో వచ్చి మెయిన్ ప్రాబ్లం మీరు అడిగిన క్వశ్చన్ పిన్ పాయింట్ గా చెప్తే, ఎవరైతే ఏడిహెచ్డి పీపుల్ ఎవరైతే అన్రికగ్నైజ్డ్ అండ్ అన్డయాగ్నోజ్డ్ అండ్ నాట్ ఆన్ ట్రీట్మెంట్ హ్మ్. చాలా కామన్ గా ఉంటారు స్కూల్స్ లో. వీళ్ళ పేరెంట్స్ డయాగ్నోస్ చేయరు, వాళ్ళకి అవేర్నెస్ ఉండదు, వాళ్ళు తీసుకురారు, ట్రీట్మెంట్ మీద ఉండరు. సరే అల్లరి, లేదంటే గారంగా పెంచాము, లేదంటే చిన్నతనం, ఇలాగా సమ్ డిఫెన్సెస్ వీఆర్ యూజింగ్. హ్మ్. వాళ్ళని తీసుకుని మనం కంటిన్యూ చేస్తా ఉంటాం. పాపం వాళ్ళ ప్రెషర్ వాళ్ళు ఫీల్ అవుతా ఉంటారు. అకాడమిక్స్ లో ప్రాబ్లం వచ్చిన వాళ్ళు తిట్టడం, కొట్టడం, లేదంటే వేరేగా పనిష్ చేయడం జరుగుతుంది తప్పితే వాట్ ఈస్ ద ప్రాబ్లం అనేది మనం చూసుకోం. సో ఈ మెయిన్ కేటగిరీలో ఏడిహెచ్డి చిల్డ్రన్ విషయంకి వచ్చేటప్పటికి డెఫినెట్లీ ఆన్లైన్ క్లాసెస్ ఆర్ నెగిటివ్ వాళ్ళ ఇష్యూస్ వరకు వచ్చేటప్పటికి. హ్మ్. ఎందుకంటే ఏడిహెచ్డిలో మెడికేషన్ 50% అని కాదు, ఎంతో కొంత యూజ్ అవుతుంది అటెన్షన్ ని, కాన్సన్ట్రేషన్ ని మెయింటైన్ చేయడానికి. బట్ నాన్ ఫార్మకలాజికల్ ఇంటర్వెన్షన్స్ అంటాం. నాన్ ఫార్మకలాజికల్ ఇంటర్వెన్షన్స్ అనేటప్పటికి ఏంటంటే స్పెషల్ కన్సిడరేషన్ బై ద టీచర్. హ్మ్. అంటే టీచర్ ఎదురుగా సెంటర్ లో మధ్యలో ఫస్ట్ బెంచ్ లో కూర్చోబెట్టుకోవడం, ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం, హ్మ్. అందరికి ఇచ్చి వర్క్ ని వీళ్ళకి డివైడ్ చేసి క్లస్టర్స్ లాగా ఇవ్వడం. సో హ్మ్. ఇవన్నీ కూడా వాళ్ళలో ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళకి ఐక్యూ నార్మల్ గా ఉండుండొచ్చు. బట్ హ్మ్. జస్ట్ బికాస్ ఆఫ్ దట్ ఇన్అటెన్షన్ ఆర్ హైపర్ యాక్టివిటీ దే విల్ ల్యాగ్, హ్మ్. దే ఆర్ లాగింగ్ బిహైండ్. దాన్ని హ్మ్. కవర్ చేయడానికి మేము కొన్ని చెప్పే టిప్స్ ఇక్కడ ఆన్లైన్ క్లాస్ లో ఎంత వరకు చేయగలరు అనేది, దట్ ఈస్ బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఓకే. మనం ఫ్యూచర్ లో ఏమైనా స్టడీస్ చేసి మనం చేస్తేనే తప్పితే ఇది హ్మ్. చేయలేం. సెకండ్ కేటగిరీ ఆటిస్టిక్ చిల్డ్రన్ యూజువల్లీ మామూలు పిల్లలతో పాటుగా సేమ్ స్కూల్ కి రావడం అనేది జరగదు. బట్ ఈవెన్ ఎవరికైనా ఐటీ లేదంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తో, సపోజ్ ఇప్పుడు సమ్ బ్యూరోక్రాట్స్ పిల్లలు చూస్తాం, వాళ్ళు స్పెషల్ స్కూల్స్ కి జాయిన్ చేయరు, హ్మ్. బికాస్ ఆఫ్ స్కూల్స్ కూడా తీసుకుంటారు. సో అలాంటి, అంటే ఇవన్నీ సోషల్ ఇష్యూస్. అలాంటివి ఏవైనా జరిగితే, లేదంటే ఏ పొలిటీషియన్స్ పిల్లలు ఉన్నారు అనుకుందాం ఫర్ సపోజ్, హ్మ్. సో అలాంటి వాళ్ళు కూడా ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మెయింటైన్ కాన్సన్ట్రేషన్ ఆన్ స్క్రీన్. హ్మ్. అండ్ ఇంకోటి ఏంటంటే, క్లాస్ లో అంటే ఎంతో కొంత భయంతో అయినా ఒక ఏజ్ గ్రూప్ వరకు కొంత వాళ్ళు ఇన్అటెన్షన్ ఉన్నా కనీసం కదలకుండా తల తిప్పడం ఏదో చేసి ఆ లిమిటేషన్ ఉన్నది కాస్త ఇంట్లో అనేటప్పటికి వీ కాంట్ కంట్రోల్ దెమ్. ఈ రెండు గ్రూప్స్ మెయిన్ ప్రాబ్లం, దే విల్ ఫేస్ ద ప్రాబ్లం. హ్మ్. అనదర్ గ్రూప్, కొంతమంది పిల్లలు కాండక్ట్ డిజార్డర్స్ తో ఉంటారు. అంటే వాళ్ళకి మామూలుగానే స్కూల్కి రావడం ఇష్టం ఉండదు, ఓకే. తెలివితేటలు ఉంటాయి, నో ప్రాబ్లం. హ్మ్. బట్ స్కూల్కి రావడం అనేది, అలా ఒక చోట కట్టేసినట్టు కూర్చోవడం అనేది, కంట్రోల్లో ఉండడం అనేది, ఒకళ్ళు చెప్తుంటే వాళ్ళ మాట వినడం అనేది, ఇవన్నీ కూడా వాళ్ళకి పడవు. వాళ్ళకి. సో అపోజిషనల్ డెఫియెంట్ డిజార్డర్ ఉన్న వాళ్ళు, ఓడిడి అంటాం. ఓడిడి అండ్ సిడి అంటే కాండక్ట్ డిజార్డర్. వీళ్ళు ఏంటంటే టోటల్ వాళ్ళ బిహేవియర్ ప్రాబ్లం అన్నమాట. హ్మ్. సో ఇలాంటి వాళ్ళు డెఫినెట్లీ ఆన్లైన్ క్లాసుల వల్ల దే విల్ ల్యాగ్ బిహైండ్, ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఇప్పుడు నార్మల్ పిల్లలకి వచ్చేటప్పటికైతే ఆ, ఇక్కడ మనం ఇందాక మీరు అనుకున్నారు, ఈ ఫిజికల్ ప్రెజెన్స్ లేకుండా వర్చువల్ ప్రెజెన్స్ ద్వారా
వాళ్ళకుండి ఇంట్రెస్ట్ కావచ్చు, మోటివేషన్ కావచ్చు, ఆ ఎంథ్యూజియాజం కావచ్చు. ఎందుకంటే పిల్లలు దే ఆర్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ నేచర్. ఏదైనా కొత్తది నేర్చుకోవాలి, లెర్నింగ్ అదొక గేమ్ లాగా ఉండాలి వాళ్ళకి. అవును. ఆ గేమింగ్ యాటిట్యూడ్ అనేది స్కూల్స్ లో ఎంతో కొంత మెయింటైన్ అవుతుంది. అఫ్ కోర్స్ ఎంత బట్టి పట్టించే విధానం అయినా కూడా. అండ్ ఎక్స్టర్నల్ క్యూస్ అంటే సపోజ్ పక్కన ఒక నలుగురు పిల్లలు ఎవరో ఆన్సర్ అడుగుతుంటే ఫాస్ట్ గా చెప్తున్నారు అనుకోండి క్లాస్ లో, మనం వీళ్ళు కూడా ట్రై చేస్తా ఉంటారు. ట్రై చేయాలి. ఎస్. వీళ్ళు కూడా ట్రై చేస్తా ఉంటారు. లేదు, కొంతమంది నార్సిస్టిక్ ట్రైట్స్ ఉన్న వాళ్ళు ఉంటే బహుశా అంటే నేను ఫస్ట్ వాళ్ళకన్నా నేను ముందు చెప్పాలి, లేదంటే నేను త్వరగా నేర్చుకోవాలి. అంటే ఇవన్నీ మనం చిన్నప్పుడు మనం ఎక్స్పీరియన్స్ అయ్యాం. ఏదైనా లెసన్ చెప్తే ఒకసారి చెప్పగానే తిరిగి ఎవరు చెప్పగలరు అన్న ఒక కాంపిటేటివ్ ఇదిలో ఉండేది. ఆ స్పిరిట్ కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అంటే ఇఫ్ ఇట్ కంటిన్యూస్ ఫర్ లాంగ్ టైం. ఎందుకంటే ఈ పాండమిక్ 1 year ఉంటుందో 2 years ఉంటుందో, ఈ ఎఫెక్ట్ ఆన్లైన్ క్లాసులు అనేది 1 or 2 years మేబీ ఇట్ విల్ బి కంటిన్యూడ్ అనేది, ఇవన్నీ మనకి వేగ్ క్వశ్చన్స్ ప్రజెంట్ సినరియాలో. సో ఈ ఈ 4-5 గ్రూప్ పిల్లలు మాత్రం అయితే డెఫినెట్లీ దెర్ విల్ బి ప్రాబ్లం unless otherwise supervised by the parents with special interest, which is not possible in all families. ఆల్ అందరికీ ఫ్యామిలీస్ పాసిబుల్. అనే కాదు, లిటరల్ గా ఏ ఫ్యామిలీలోనూ ఫాలో అది పేరెంట్స్ కంట్రోల్ అనేది సాధ్యం కాదు. అన్లెస్ అంటిల్ వాళ్ళు ట్రైన్డ్ టీచర్స్ అయితే తప్ప. అవును, ట్రైన్డ్ అవును. టీచర్స్ అయ్యి పిల్లల సైకాలజీ గురించి కొంత తెలుసుకుని వాళ్ళ రెస్పాన్స్ ఎలా Yeah, ఉంటుందో అయితే తప్ప, మిగిలిన వాళ్ళకి yeah. నార్మల్ పీపుల్ కి ఏదో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి పిల్లల్ని మేనేజ్ చేయడం వచ్చేస్తే అందరిని స్కూల్లో పెట్టుకుంటారు కదా. సో Yeah, yeah. అది అది సాధ్యం కాదు. ప్రస్తుతానికి ఉన్న ఉన్న సిచ్యువేషన్లో అదైతే సాధ్యం కాదు. ఇంకొక క్వశ్చన్ అండి దీనికి సప్లిమెంట్గా. ఇప్పుడు మనం Yeah. పిల్లల యాంగిల్ గురించి మాట్లాడాం ఆల్రెడీ. పిల్లలు ఎలా కేటగిరీ చేసుకోవచ్చు, వాళ్ళ మీద వాళ్ళ లెర్నింగ్ ఎలా ఉంటుంది అనేది. సో అంటే రీసెంట్గా ఏం జరిగిందంటే, నిన్ననో మొన్ననో పేపర్లో న్యూస్ వచ్చింది. ఆ, పిల్లలు ఆన్లైన్ క్లాసులు వింటూ గేమ్స్ ఆడుతూ, దాంట్లో అది ఏదో వేరే గేమ్ పేరు కూడా ఏదో ఫైర్ ఏదో గేమ్ ఉంది అది. Yeah. ఫైర్ గేమ్ ఆడుతూ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఉన్న 5 lakhs రూపీస్ పోయినాయి. Yeah, in East Godavari, I think. మండపేట. Yeah, ఇక్కడే. ఇది ఒకటి ఉంది. ఇది జనరల్ ప్రాబ్లము. వీళ్ళకి లెర్నింగ్ కన్నా అంటే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఫోకస్ ఏదంటే ఎడ్యుకేషన్ మీద ఉండే ఫోకస్ ఏదైతే ఉందో, దాని ఫోకస్ క్లాస్ రూమ్లో ఉన్నట్టు ఖచ్చితంగా ఉండదు అని మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు Yes. గేమ్స్ మీద ఇంట్రెస్ట్ దీని మీద పెట్టట్లేదు అన్న ఉద్దేశం మనకు అర్థమవుతుంది. కానీ ఓకే, వీళ్ళ పిల్లల యాంగిల్ తీసేస్తే, ఒకవేళ కనుక కంటిన్యూగా మనం ఓకే పిల్లలు ఉండి వేరే మనం తల్లిదండ్రులు మానిటర్ చేస్తూ ఉండి, టీచర్లు కూడా ఆన్లైన్లో చాలా ఎఫెక్టివ్గా చెప్తూ ఉన్నా సరే, వీళ్ళు టీవీలో చూసుకుని ఏదైతే నేర్చుకుంటున్నారో ఆ ప్రాసెస్లో వీళ్ళ మైండ్ మీద ఏదైనా ప్రాబ్లం అవుతుందా? యా, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పిల్లల వరకు పక్కన పెడితే, ఈ రోజు మార్నింగ్ 9 to 12 నేను అండర్ గ్రాడ్యుయేట్స్ MBBS ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కి, అంటే దే ఆర్ ఏజ్డ్ అరౌండ్ 20 to 23 years, 21 to 22 years, ఆ ఏజ్ గ్రూప్ క్లాస్ తీసుకున్నాను. దే ఆర్ అరౌండ్ 200 ఇన్ ద బ్యాచ్. 200 members అండర్ గ్రాడ్యుయేట్ MBBS స్టూడెంట్స్ కి ఆన్లైన్ క్లాస్ తీసుకుంటే, ఆన్లైన్ అటెండెన్స్ ఇంపార్టెంట్ కాబట్టో, లేదంటే లాగిన్ అవ్వకపోతే కంటిన్యూగా ఏమన్నా ప్రిన్సిపల్ సార్ ఏమన్నా తిడతారనో మేబీ లాగిన్ అయ్యి ఉండొచ్చు. బట్ అంటే నేను క్లాస్ చెప్పేటప్పుడు నాకున్న ఒక ఇదేంటంటే, ఐ విల్ ఆస్క్ క్వశ్చన్స్ అనమాట ర్యాండమ్ గా చెప్పిన టాపిక్ మీద. అంటే నేను ఒక టాపిక్ హెడ్డింగ్ చెప్పిన తర్వాత అందులో ఏమైనా దాని గురించి ఏమైనా తెలుసా అనేది ఫస్ట్ అడుగుతాను. మేబీ ఎలా అయినా అవ్వచ్చు. ఈవెన్ సైకియాట్రీలో కొన్ని ఇష్యూస్ రిలేటెడ్ టు మూవీ సీన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో అట్లీస్ట్ అలాంటి పాయింట్ అన్నా తెలుసా అని అడగడానికైనా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. సో మధ్య మధ్యలో క్వశ్చన్స్ అడిగితే ఆ 200 members ఆన్లైన్ లో 190 ఎంతమంది ఉన్నట్టు చూపిస్తుంది. కానీ క్వశ్చన్ అడిగినప్పుడు నో వన్ ఈజ్ ఆన్సరింగ్. అంటే ఇప్పుడు సబ్జెక్ట్ క్వశ్చన్స్ అడిగితే తెలియదు అనుకోవచ్చు. మూవీస్ గురించి, మూవీ సాంగ్స్ గురించి అడిగేటప్పుడు తెలియదు అనుకోవడం అది కరెక్ట్ కాదు. అంటే నేను అనేది ఏంటంటే, వాళ్ళు ఎంత అటెంటివ్ గా ఉన్నారు అనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే పెద్ద పిల్లల విషయంలో ఇది మనం తీసుకుంటే,
ఇంకా చిన్నపిల్లల విషయంకి వచ్చేటప్పటికి మనం ఎలా ఆలోచించాలి? అవును. నేను ఒక ఆల్కహాలిక్స్ డెల్యూషన్స్ హాలిసినేషన్స్ గురించి చెప్తా. లిల్లీపుటియన్ హాలిసినేషన్స్ అని ఉంటాయి. అంటే మనుషులందరూ చిన్నగా, యానిమల్స్ అన్ని చిన్న చిన్న టాయ్స్ అంత సైజులో లైవే కనిపిస్తా ఉంటాయి. సో ఇలాంటి సీన్ మనం ఒక బాలకృష్ణ మూవీలో ఒక సాంగ్ లో చూడొచ్చు అని అడిగాను. మూవీ పేరు అడిగాను లేదా సాంగ్ ఆ సినారియో అంటే వాళ్ళకి ఈజీగా గుర్తుండడం కోసం. వన్ హ్యాస్ రెస్పాండెడ్ అంటే తెలియకుండా ఎవరు ఉండరు. ఇలా అంటే ఇంత మీరు అన్నారు కదా, లాంగ్ టర్మ్ గా ఇది కనుక కంటిన్యూ అయితే వాళ్ళ మీద ఏం ఎఫెక్ట్స్ ఉండొచ్చు అని మీరు అడుగుతున్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. మాకు ఎంబీబీఎస్ క్లాసెస్ లో ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి ప్రొజెక్టర్స్ వచ్చాయి. ప్రొజెక్టర్స్ టు బి ఫ్రాంక్ ఫస్ట్ 3-4 ఇయర్స్ డైరెక్ట్ గా టీచర్ చెప్తుంటే బోర్డు మీద రాస్తా విన్న క్లాసులు విన్నాము. అండ్ ఫైనల్ ఇయర్ లో ఎల్ఈడి ప్రొజెక్టర్స్ తో చెప్పిన క్లాసులు విన్నాము. ఇక్కడ ఏమవుతుందంటే ఈ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎల్ఈడి ప్రొజెక్టర్ ద్వారా కావచ్చు, లేదంటే ఆన్లైన్ క్లాసుల ద్వారా కావచ్చు, టీచర్స్ కున్న అడ్వాంటేజ్ ఏంటంటే దే కెన్ ప్రొజెక్ట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఒక స్లైడ్ మీద ఒక చాప్టర్ కి సంబంధించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలం. బోర్డు మీద అదే ఇన్ఫర్మేషన్ రాయాలి అంటే చాలా టైం పడుతుంది. బట్ 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 ద నెగిటివ్ థింగ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ మోర్ బట్ ఇన్ఫరెన్స్ ఈజ్ వెరీ లెస్. అంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువ ప్రొజెక్ట్ అవుతుంది, కానీ ఎంత గుర్తుంది ఏం గుర్తుంది అని ఆలోచించుకుంటే డైరెక్ట్ గా టీచర్ విన్న క్లాసెస్ లో విన్నవి అయితే బాగా గుర్తున్నాయి. ఈ ప్రొజెక్టర్ మీద ప్రొజెక్ట్ చేసిన విషయం గుర్తుంది అంటే ప్రొజెక్ట్ చేశారన్న విషయం గుర్తుంది, కానీ అందులో కంటెంట్ చాలా తక్కువ గుర్తుంది. మీకు అర్థమవుతుందా? అంటే ఇన్ఫర్మేషన్ ప్రొజెక్ట్ అవడం అనేది ఎక్కువే ఉంటుంది, బట్ దాన్ని ఆన్లైన్ లో క్లియర్ గా స్క్రీన్ షేరింగ్ కావచ్చు, వేరే ఏదైనా కావచ్చు, ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇవ్వగలగడం అనేది టీచర్స్ పాసిబుల్ అవుతుంది దీని ద్వారా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొన్ని టీచర్స్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. నేను క్లాస్ చెప్పేటప్పుడు మామూలుగా క్లాస్ లో ఎవరైనా డిస్టర్బ్ చేస్తుంటే అనవసరంగా డీవియేట్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో ఇక్కడ టీచర్ కి ఇంకా ఛాన్స్ ఏముండదు ఆన్లైన్ క్లాసులో. దానివల్ల నిజంగా క్లాస్ మొత్తం విందాం అనుకున్న స్టూడెంట్స్ ఎవరన్నా ఉండి కొంచెం అటెంటివ్ గా ఉన్న పిల్లలకైతే మాత్రం డెఫినెట్ గా యూజ్ అవుతుంది. ఎందుకంటే అదే టైం పీరియడ్ లో ఎక్కువ చెప్పగలుగుతున్నాం వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ అండ్ వీ విల్ గివింగ్ మోర్ ఇన్ఫర్మేషన్. అంటే నేర్చుకుందాం అనుకున్న వాళ్ళకి ఎక్కువ నేర్చుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. అసలు లైట్ తీసుకునే వాళ్ళకి ఎస్కేప్ అవడానికి కూడా అంతే ఆప్షన్ ఉంది. ఇంకా బ్రెయిన్ మీద దీని ఎఫెక్ట్స్ అనేటప్పటికి ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐస్ మీద చాలా స్ట్రెయిన్ అయితే పడుతుంది, అందులో డౌట్ లేదు, నో డౌట్ ఎట్ ఆల్. విచ్ ఎవర్ ఇస్ మొబైల్, అది ఐఫోన్ కావచ్చు, లేదంటే ఎంత పెద్ద స్క్రీన్ ఉన్న మొబైల్ అయినా కావచ్చు. ఈవెన్ ల్యాప్టాప్ కొంతలో కొంత ల్యాప్టాప్ అయితేనేమో నెక్ స్ట్రెయిన్ ల్యాప్టాప్ అయితే. అండ్ ఒకవేళ డెస్క్ టాప్స్ కొంచెం పెద్ద స్క్రీన్స్ ఉన్నవి, లేదంటే ఇప్పుడు అన్ని ఏమిటి టీవీలు కూడా ఏంటి స్మార్ట్ టీవీస్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఎంతో కొంత ఐ స్ట్రెయిన్ తప్పించుకోవడానికి ఎంత పాసిబిలిటీ ఉందో అంత చేయొచ్చు. కానీ బట్ దే ఆర్ వెరీ అంటే ఎకనామికల్లీ ప్రైసెస్ వెరీ హై టు ద పేరెంట్స్. ప్రతి దానికి ఒక డివైస్ కొనాలన్నా కూడా అది కూడా ప్రాబ్లమే. ఈ బ్రెయిన్ మీద కనెక్షన్ చాలా కష్టం అని చెప్పి అనుకుంటున్నాము. ఎస్ అంతా లైవ్ స్ట్రీమింగ్ అవును, అది ఇందాక షరత్ అన్నమాట. అదే ఇప్పుడు ఇంత ఇంటర్నెట్ బర్డెన్ ని నిజంగా అంత బేర్ చేసి సిచ్యువేషన్ నిజంగా కంటిన్యూ అయితే వస్తుందా లేదా అనేది మేబీ దేర్ ఆర్ ఆల్టర్నేటివ్స్ ఫర్ ఎవ్రీథింగ్, బట్ హ్యూమన్ మైండ్ అయితే ఆల్టర్నేటివ్ లేదు. సో వాళ్ళ మీద ఎఫెక్ట్ ఎలా పడుతుంది అంటే మేబీ ఇందాక అన్నాను కదా, మోటివేషన్ లెవెల్స్ ఎలా ఉంటాయి అనేది వీ హ్యావ్ టు స్టడీ ఇట్లా కూర్చుని. అండ్ ఇంకోటి ఏంటంటే కంటిన్యూగా టీవీ చూడడం కానీ, కంటిన్యూగా మొబైల్ దాన్ని యూజ్ చేయడం కానీ, దీని పేరుతోటి ఎడ్యుకేషన్ పేరుతోటి అరౌండ్ 4 hours అంటే ఎన్సీఆర్టీ గైడ్ లైన్స్ 4 sessions మార్నింగ్ 4 sessions ఈవినింగ్ అని చెప్పి అంటున్నారు. శరత్ చెప్తారు దాని గైడ్ లైన్స్ గురించి. గవర్నమెంట్ హ్యాస్ రెస్ట్రిక్టెడ్ టైమింగ్స్ కదా, కొన్ని సెషన్స్ అని చెప్పారు. ఈ గైడ్ లైన్స్ ఏవైతే దాన్ని బట్టి చూసినా ఎంతో కొంత మనకి ప్రెజర్ పడతా ఉంది. కామన్ గా ప్లే టైం అని, తర్వాత అంటే అవర్లీ మధ్యలో ఉండే గ్యాప్ కానీ, టీచర్ మధ్యలో వచ్చి పక్క వాళ్ళతో
అయ్యే ఇంటరాక్షన్ కానీ, అంటే ఒక అవర్ అయిన తర్వాత నెక్స్ట్ అవర్కి టీచర్ వచ్చేలోగా ఒక 15 నిమిషాలు 10 నిమిషాలు టైం ఉంటే దాంట్లో వాళ్ళు డిస్ట్రాక్ట్ అవ్వకుండా పక్క పిల్లలతోటి మాట్లాడుకోవడం కానీ, ఒకవేళ ఫోకస్ మిస్ చేసుకుంటూ ఏదో పక్క వాళ్ళతో మాట్లాడడం, ఇలాంటి జనరల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మిస్ అవుతూనే ఎక్కువ అవును. ఫోకస్ విజువల్ గా మనకి కనిపించే వాటి మీద పెట్టడం వల్ల ఏవైనా మానసిక సమస్యలు వస్తాయి అనేది నా క్వశ్చన్ యాక్చువల్గా. యా ఖచ్చితంగా ఇక్కడ కార్డియల్ రిలేషన్స్ కావచ్చు లేదా ఎఫెక్షనేట్ రిలేషన్స్ కావచ్చు. ఎందుకంటే పిల్లల్లో మెయిన్ పేరెంట్స్ కాకుండా మెయిన్ ఎఫెక్టివ్ అంటే వాళ్ళ మీద ఎఫెక్ట్ అయ్యే గ్రూప్ పీర్ గ్రూప్ అంటే ఫ్రెండ్స్. డెఫినెట్ గా ఇప్పుడు మన మైండ్ మెచ్యూరిటీ కావచ్చు లేదంటే సొసైటీ మీద మనకున్న అవేర్నెస్ అవగాహన కావచ్చు గ్రాడ్యువల్ గా ఒక ఏజ్ నుంచి ఒక ఏజ్ దాని ఇన్ఫ్లుయెన్స్ ఫ్రెండ్స్ నుంచే వస్తుంది. డెఫినెట్లీ బుక్స్ కాదు. అంతే కదా. ఒక 5th క్లాస్ పిల్లాడు 5th క్లాస్ లెవెల్ కి అర్థమయ్యి బుక్స్ చదివేసి ప్రపంచాన్ని గురించి తెలుసుకోడు కదా. తెలుసుకోలేదు. ఓన్లీ పీర్ గ్రూప్. అవును. ఆ, అంటే చిన్నపిల్లల మాటలు కూడా పక్కన ఎక్కువ, అంటే స్కూల్లో మాటలు తొందరగా రాని పిల్లలు తొందరగా స్కూల్లో జాయిన్ చేస్తే తొందరగా మాటలు వస్తాయని చెప్పి ఒకటి ఉంది. అండ్ ఇట్ వాస్ ప్రాక్టికల్ ఆల్రెడీ. డెఫినెట్లీ మోటివేషన్ అంటాం. స్టిమ్యులస్ లేకపోతే స్టిమ్యులేషన్ లేకపోతే డెఫినెట్లీ వాళ్ళు దే విల్ ల్యాక్ బిహైండ్. అండ్ ఇంకొక మెయిన్ ప్రాబ్లం అంటే పిల్లలు చూస్తున్నాం ఈ వాటికి పిల్లలు ఉన్న వాళ్ళు అందరూ ఫేస్ చేసి ఉంటారు. ఒబేసిటీ, వెయిట్ పెరిగిపోతున్నారు పిల్లలు. లాస్ట్ 3-4 months లో చూసుకుంటే డెఫినెట్లీ దే ఆర్ పుట్టింగ్ ఆన్ వెయిట్. ఎందుకంటే ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు, ఏమీ లేదు. అండ్ దే ఆర్ బికమ్ మోర్ స్టబన్. మాట వినడం మానేశారు. ఇంతకు ముందు అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ పిల్లల్ని నీకు స్కూల్ బస్ వచ్చేస్తుంది లేదంటే స్కూల్కి వెళ్ళి టైం అవుతుంది తీసుకెళ్ళాలి త్వరగా లేవండి పరిగెట్టిస్తే వాళ్ళు లేచి అన్ని యాక్టివ్గా ఉండేవారు. ఈవెన్ ఇప్పుడు పేరెంట్స్ కూడా ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఉంటే ఎలా ఉన్నారు, ఇప్పుడు లేచి వాళ్ళ స్కూల్కి వెళ్ళి పనే ఉంది పడుకొని ఉండి ఇంకొక అరగంట మీకు ఎలాగా తప్పదు వాళ్ళని ఇప్పుడైనా వదిలేయండి, స్కూల్ ఉన్నప్పుడు ఎలాగా తప్పదు ఇప్పుడైనా వదిలేయండి. సో ఈ సార్ట్ ఆఫ్ ఎక్స్క్యూజెస్ ఆర్ డిఫెన్సెస్ వస్తాయి. దీనివల్ల ఏంటంటే షార్ట్ టర్మ్ లో అయితే బాగానే ఉంటుంది కానీ బట్ లాంగ్ టర్మ్ లో ఆల్ దీస్ ఆర్ వెరీ సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ ఆన్ బోత్ ఫిజికల్ అండ్ మెంటల్లీ. అంటే మెంటల్లీ ఏమవుతుందంటే ఇందాక నేను అన్నాను కదా, ఆ స్టిమ్యులేషన్ ఆ మోటివేషన్ లేకపోతే డెఫినెట్ గా దేర్ బ్రెయిన్ యాక్టివిటీ లెవెల్స్ విల్ బి డౌన్ అండ్ అడ్జస్ట్మెంట్ కెపాసిటీ పోతుంది. ఇంట్లో ఉండి వాళ్ళకి కావాల్సిన కాళ్ళ దగ్గరకు వస్తుంటే ఈ షేరింగ్ అనేది ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవడం అనేది లేదంటే అడ్జస్ట్ అవడం అనేది ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అనేది ఇవన్నీ కూడా గ్రాడ్యువల్లీ దే డోంట్ నో. సో డిసిప్లిన్. ఐ కమ్ టు యూ అగైన్ అండి. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. శరత్ గారు, విజయ్ చెప్పండి. ఇప్పుడు మనం ఆల్రెడీ మన మానసిక పరిస్థితులు ఎలా ఉంటాయి, వాళ్ళ లెర్నింగ్ క్యాపబిలిటీస్ ఎలా ఉంటాయని డాక్టర్ గారిని ఆల్రెడీ అడిగి చెప్పి మాట్లాడుకున్నాము. సో ఈ ప్రాసెస్ ఇక్కడతో అయ్యింది. ఇప్పుడు మనకి ఎలాగో కరోనా బయట ఉంది. సో స్కూల్కి పిల్లలు వెళ్ళే పరిస్థితి లేదు, ఆన్లైన్ ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఇందాక మాట్లాడుకున్నాం. సో రీసెంట్గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి ఒక 12 ఛానల్స్ డిటిహెచ్ ద్వారా ప్రసారాలు చేస్తామని చెప్పి, అంటే మనకి ఇది వరకు చిన్నప్పుడు కూడా టెలిస్కూల్ అని ఒకటి ఉండేది. అండ్ ఒక దూరదర్శన్ ఛానల్లోనే అట్లాగే చాలా అంతకుముందు కూడా ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు కేరళలో ఆల్రెడీ ఈ ప్రతిరోజు వాళ్ళ దూరదర్శన్లో నడిపిస్తూ ఉన్నారు. సో 12 డిటిహెచ్ ఛానల్స్ వాళ్ళు మన సెంట్రల్ సిలబస్ కోసం రన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు రీసెంట్గా స్టార్ట్ చేశారు. దీనికి కొంత గైడ్లైన్స్ కూడా వచ్చారు. 4 hours సెషన్ ఇచ్చారు. దీనికోసం సిలబస్ని కుదించాలి అని చెప్పి అనుకున్నారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో అది ఇంతవరకు జరుగుతుంది. ఇది నిజంగా మనకి ఏదైతే లెర్నింగ్ అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వరకు వెళ్ళగలుగుతుందా, లేదంటే టైం బీయింగ్ ఇది తప్ప మనకి వేరే ఆప్షన్ లేదా?
ఆ, మనకి డాక్టర్ గారు ఇందాక చెప్పారండి, అంటే విస్తృతంగా అంటే ఆన్లైన్ లెర్నింగ్ వల్ల టీచింగ్ లోని లోటుపాట్లు, అలాగే వింటున్న విద్యార్థుల్లో ఉండే లోటుపాట్లు. సో మీరు ఆ, మీరు జూమ్ సెషన్ లో ఇచ్చిన, జూమ్ మీటింగ్ లో ఇచ్చిన, లేకపోతే మీరు టెలిస్కూల్ అని పెట్టించిన, లేకపోతే మీరు ఏ రకంగా వారికి రిమోట్ లెర్నింగ్ అన్నది అందజేసిన, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ రిమోట్ లెర్నింగ్, అంటే యాజ్ లాంగ్ యాజ్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద స్టూడెంట్ అండ్ ద టీచర్ ఈజ్ హ్యాంపర్డ్, వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ఇంటరాక్షన్ అనేది తగ్గిన ఎంత తగ్గుముఖం పడ్డం అనేది అన్ని మీడియాలో ఈ రకాల అన్ని పద్ధతుల్లోనూ జరుగుతోంది. సో రిమోట్ లెర్నింగ్ వల్ల ఉన్న సమస్యలు, అందులో ప్రత్యేకంగా స్కూల్ స్థాయిలో విద్యలో ఉండే సమస్యలు, ఇవన్నీ మనకి ఇంకా పెరుగుతాయి రిమోట్ లెర్నింగ్ వల్ల. ఎందుకంటే మీరు చూడండి, మామూలుగా మనకి స్కూల్ స్థాయిలో ఏమని చెప్తారు, టీచర్ స్టూడెంట్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉండాలనే కదా, తక్కువ స్టూడెంట్స్ ఉండాలి క్లాస్ కి అంటారు. ఇప్పుడు క్లాస్ కి 30 స్టూడెంట్లు కన్నా ఉండకూడదు, 20 మంది 20 మంది క్లాస్ కి సెక్షన్ కి 20 మంది ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే, ఎందుకంటే దానికి కారణం ఏంటంటే, టీచర్ కి ప్రతి స్టూడెంట్ వాళ్ళు ఇండివిజువల్ గా, వ్యక్తిగతంగా ఆ విద్యార్థికి ఉన్న లోటుపాట్లు ఏంటి, ఆ విద్యార్థికి నేర్చుకోవడంలో ఉన్న సమస్యలు ఏంటి, వాటిని ఎట్లా అధిగమించాలి అన్న ఒక పర్సనల్ దాని ఏమంటారు, ఒక పర్సనల్ కాన్సన్ట్రేషన్ అనేది అవసరం, వాళ్ళ మీద దృష్టి పెట్టడం అనేది చాలా ముఖ్యం. సో పర్సనల్ అటెన్షన్ అనేది ఇవ్వాలి కాబట్టి, ఇండివిజువల్ అటెన్షన్ అనేది ఇవ్వాలి కాబట్టి విద్యార్థుల మీద. అందుకని మీకు స్కూల్ స్థాయిలో మీకు విద్యార్థులు తక్కువ ఉండాలి, టీచర్ టు స్టూడెంట్ రేషియో అనేది చూస్తారు. కానీ కళాశాలలో అలా ఉండదు కదా. మీరు చూడండి, MIT వాళ్ళవి లెక్చర్స్ ఉంటాయి, వాళ్ళ కాలేజీలో ఉన్న లెక్చర్లే వాళ్ళు పెట్టేస్తారు మనకి ఓపెన్ ఎడ్యుకేషన్ కింద. సో మీరు చూస్తే ఏంటి, ఒక్కొక్క క్లాస్ లోనూ 90 మంది 100 మంది కూడా ఉంటారు. ఒక ఆయన ఉంటారు మైకేల్ శాండల్ అని, ఆయన లా ప్రొఫెసర్, ఆయన అయితే ఫిలాసఫీ లెక్చర్లు, ఆయన మోరల్ ఫిలాసఫీ లెక్చర్లు, ఆయన స్టూడియో ఒక స్టేడియం మొత్తానికి ఇస్తాడు ఆయన, అవన్నీ క్లాసెస్ ఏవి. సో అంటే ఇక్కడ ఏంటంటే కాలేజ్ లో ఇట్లాంటివి అవసరం లేదు. అంటే మీరు వాయిస్ డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది, నాకు తెలిసి ఇది మీ సైడ్ నుంచి వస్తుంది, టైప్ నుంచి వస్తుంది, బహుశా డాక్టర్ గారి సైడ్ నుంచి వస్తుందేమో. అది మ్యూట్ చేద్దామా? డాక్టర్ గారిని ప్రస్తుతం మ్యూట్ చేశాను నేను, ఇప్పుడు ఆడియో బాగానే ఉంది. సో డాక్టర్ గారు మాట్లాడదలుచుకుంటే ఆయన అన్మ్యూట్ చేసి మాట్లాడచ్చు. సో అంటే ఇక్కడ ఏంటంటేనండి, మనం గుర్తించవలసింది ప్రధానంగా కాలేజీ స్థాయిలో లెర్నింగ్ స్టైల్కి, స్కూల్ స్థాయిలో టీచింగ్ అండ్ లెర్నింగ్ స్టైల్కి చాలా తేడా ఉంది. మీకు స్కూల్ స్థాయిలో ఏంటంటే, ఇందాక మనకి డాక్టర్ గారు చెప్పినట్టు, వారి మానసికంగా వాళ్ళు ఎలా నేర్చుకుంటారు పిల్లలు అన్నదాన్ని బట్టి టీచర్లు వ్యక్తిగతంగా శ్రద్ధ పెట్టడం అనేది చాలా ముఖ్యం. అలా చేస్తే కానీ వాళ్ళు నేర్చుకోలేరు. ఇప్పుడు మీకు 4వ తరగతి 5వ తరగతిలో ఉన్న పిల్లలు మీరు చూస్తే, ఎందుకంటే మన స్కూల్లోనే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు 4వ క్లాస్ 5వ క్లాస్ వరకు బాగానే చదువుతారు, 6వ క్లాసు కొంచెం హై స్కూల్ కాస్త సంక్లిష్టంగా మారేకోండి, కొంచెం సిలబస్ పెరిగే కొద్దీ లెక్కల్లో వీక్ అయిపోవడం ఇవన్నీ ఉంటాయి. చూడండి, కొంతమందికి 10th తర్వాత అమ్మో మాకు లెక్కల్లో భయం అంటారు కదా, ఆ లెక్కల భయం అనేది హై స్కూల్ స్థాయిలో పడుతుంది. ఎందుకు పడుతుంది? వాళ్ళకి అది సరిగా నేర్చుకోలేకపోయారు కాబట్టి, సో సరిగా నేర్పలేకపోయారు కాబట్టి టీచర్లు, ఈ రెండు ఉంటాయి. కాబట్టి విద్యార్థి మీద శ్రద్ధ పెట్టడం అనేది కాలేజీ స్థాయిలో అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే కాలేజీ స్థాయికి వచ్చేసరికి ఒక లెక్చర్ విని, లేకపోతే ఒక పుస్తకం విని, లేకపోతే ఒక మెటీరియల్ అనేది చదువుకుని, లేకపోతే దాన్ని కన్జ్యూమ్ చేసి నేర్చుకోవడం అనేది కాలేజీ స్థాయిలో ఆ వయసుకి ఆ సామర్థ్యానికి వచ్చేస్తుంది. అది రావాలి, అది వస్తే కానీ వాళ్ళు ఫ్లరిష్ కూడా కాలేరు కాలేజ్ స్థాయిలో. కానీ స్కూల్ స్థాయిలో మనం పిల్లల్లో ఇది ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఇప్పుడు బాగా చదువుకునేవారు, ఇందాక మనకు డాక్టర్ గారు చెప్పారు, బాగా చదువుకునే పిల్ల లేకపోతే విద్యార్థి మీకు ఎట్లాంటి మీడియా ఉన్నా త్వరగా అడాప్ట్ అవ్వగలుగుతారు. మనం స్కూలు మనకు అవసరం ఎవరికి? బాగా చదివే వాళ్ళకి కాదు, బాగా చదివే వాళ్ళకి స్కూల్ అవసరం, వాళ్ళకి కొంత స్థాయి వరకు అవసరం. కానీ ఎవరైతే యావరేజ్ బిలో యావరేజ్ వారు ఉంటారో వాళ్ళు ఫెయిల్యూర్ స్టూడెంట్లుగా అయిపోకుండా ఉండడానికి, వారిని మాక్సిమం పాసిబుల్ వారికి నేర్పించడానికి స్కూల్స్ కావాలి. స్కూల్స్ అవుట్కమ్స్ అనేవి వాళ్ళ మీద శ్రద్ధ కోసమే పాలసీ కూడా డిజైన్ చేస్తారు. అంతేకాని బాగా చదివేసే పిల్లల కోసం అని చెప్పి ఒకసారి వాళ్ళకి లెసన్ చెప్పేసి మీ అంతటి మీరు ఆన్సర్స్ రాసేసేయండి అని చెప్పి ఎంకరేజ్ చేస్తే, ఎవరైతే బాగా తెలివితేటలు ఉన్న వాళ్ళు ఉంటారో, ఎవరైతే ఆ కర్వ్ ఉంటుందో వాళ్ళే చేయగలుగుతారు. కానీ ఎవరైతే జనరల్ గా లెర్నింగ్ లో అంత లెర్నింగ్ కర్వ్ ఎక్కువ లేని వాళ్ళు, యావరేజ్ స్టూడెంట్స్, బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ మీద శ్రద్ధ పెట్టాల్సిందల్లా కదా. ఇప్పుడు ఎక్కువ వాళ్ళు ఇంపాక్ట్ అవుతారు ఆన్లైన్ లెర్నింగ్ వల్ల. ఖచ్చితంగా రిమోట్ లెర్నింగ్ ఆప్షన్ లేని వాళ్ళు, అంటే ఇంటర్నెట్ కనెక్షన్, బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ లేని ఈ 60% విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, రఫ్గా 60% విద్యార్థులు ఉన్నారో, వారికి ఇది కూడా లేదు. అంటే వారు ఏంటంటే వాళ్ళ ఇంట్లో కూర్చోడమే, వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఏమైనా వాళ్ళకి టైం ఉండి పేరెంట్స్ వీళ్ళ మాట విని అండ్ సో ఆన్ ఇవన్నీ కుదిరి వాళ్ళకి చెప్తే చెప్పినట్టు, లేకపోతే వాళ్ళకి మొత్తం అకాడమిక్ అంతా వేస్ట్ అయిపోయినట్టే.
సో ఉమ్, ఇది కేవలం అకాడమిక్ విషయం వరకు మాత్రమే చూస్తే ఇది సమస్య. కానీ స్కూల్కి వెళ్ళేది కేవలం చదువు కోసం, అంటే అకాడమిక్ చదువు కోసమే కాదు కదా. అది ఉంది, రఫ్లీ మీకు ఒక 60-70% స్కూల్ నుంచి వచ్చే కాంట్రిబ్యూషన్ అదే. కానీ మరి మిగతా సోషల్ స్కిల్స్, ఎమోషనల్ స్కిల్స్, పిల్లల్లో మరి పియర్ గ్రూప్స్ వల్ల వాళ్ళు సోషబిలిటీ పెరగడం, ఫ్రెండ్స్ ఏర్పడడం, ఆ, మరి ఈ స్కిల్స్ అని మరి ఇవన్నీ కుంటుపడిపోయినట్టే కదా ఇప్పుడు మీకు స్కూల్స్ తెరకపోవడం వల్ల. అండ్ ఇంకొకటి ఏంటనండి, ఇప్పుడు మీరు చదువు అనేది పోనీ ఇంట్లో పేరెంట్స్ చెప్పవచ్చు అండ్ సో ఆన్, కానీ సోషల్ స్కిల్స్, ఎమోషనల్ స్కిల్స్ అనేవి ఒకళ్ళు చెప్తూ వచ్చేవి కావు ఇవి. ఇదేదో ఒక కొంతమంది అడాప్ట్ ఇది ఎక్స్పీరియన్స్ చేసి, అంటే ఇది అనుభవపూర్వకంగా పిల్లలు నేర్చుకునేవి. వాళ్ళ స్నేహితుల దగ్గర నుంచి నేర్చుకునేది, టీచర్ల దగ్గర నుంచి నేర్చుకునేది, ఇంటర్పర్సనల్ స్కిల్స్ కానీ ఇవన్నీ మరి ఇవి పూర్తిగా మరి మీకు ఎల్కేజీ యూకేజీ వయసు పిల్లలు, ఆ స్కూల్ ప్రీకేజీ పిల్లలు, అలాగే 5th క్లాస్ కన్నా లోపు ఉన్న వయసున్న పిల్లలు నేర్చుకునే వేరేలా ఉంటాయి. సో అంటే ఏంటంటే మీకు దశల వారీగా ఒక్కొక్క వయసు పిల్లలకి ఏ వయసులో ఉన్నారో ఆ వయసులు తగ్గట్టుగా వారికి మరి ఈ సోషల్ స్కిల్స్ అనేవి, ఎమోషనల్ స్కిల్స్ అనేవి, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేవి మరి నేర్చుకుంటారు వాళ్ళు స్కూల్లో. అవన్నీ కుంటుపడిపోయినట్టే, దానికి ప్రత్యామ్నాయం ఏమీ లేదు దానికి. ఇది ఎందుకంటే ఇది అందరూ అనుభవపూర్వకంగా నేర్చుకునేవి. ఇప్పుడు అది ఒక లెక్చర్ వినేస్తే వచ్చేసేవి కావు అవి పర్సనల్ ఇంటరాక్షన్ తో ఇంటర్పర్సనల్ గా నేర్చుకునే విషయాలు ఇవన్నీ. సో ఇవి కుంటుపడతాయి ముఖ్యంగా. రెండు ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా మరి ఇవన్నీ కుంటుపడడం వల్ల, ఇవన్నీ లేకపోవడం వల్ల మరి పిల్లలకి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, అంటే ఇది అన్ని దేశాల కాంటెక్స్ట్ లోనే ఉంటుంది. ఇప్పుడు మనం ఇప్పుడు సామాజిక సమస్యలు అంటాం కదా, ఎస్పెషల్లీ కులం సమస్య, వివక్ష, లేకపోతే ఒక జెండర్ బయాస్ కానీ. మరి ఇప్పుడు స్కూల్లో ఏముంటుందండి, యూనిఫామ్ వేసుకుని వెళ్తారు కదా. సో అంటే మీరు స్కూల్లో పిల్లలతో, మీ ఫ్రెండ్స్తో మీరు ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఈ కుల భేదాలు ఉండవు. ఓ వయసు వరకు నేర్పేస్తున్నారు పిల్లలకు కూడా ఒక వయసు వచ్చేసరికి. కానీ కనీసం ఒక వయసు వరకు ఏదైతే ఉండవో కావాలని నేర్పితే తప్ప ఎగ్జాక్ట్లీ పిల్లలకు కూడా రావు. ఇప్పుడు స్కూల్ అనేది ఒక సోషల్ ఇన్ఈక్వాలిటీని అడ్రస్ చేసే ఒక ప్లాట్ఫామ్ స్కూల్ అనేది. కో ఎడ్యుకేషన్ ఎందుకండి, ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు సెగ్రిగేషన్ ఎందుకు పెట్టట్లేదు? ఇప్పుడు ఇవాళ రోజున కొన్ని మతాల వాళ్ళు వచ్చేసారు సెగ్రిగేషన్ మాకు కావాలి అని చెప్పని. కానీ ఆధునిక సమాజంలో సెగ్రిగేషన్ ఎందుకు పెట్టాం? మగవాళ్ళు ఆడవాళ్ళు ఒకే చోట కలిసి చదువుకోవాలని ఎందుకంటాం? ఎందుకంటే అది ఒక సోషల్ ఇన్ఈక్వాలిటీని ప్రమోట్ చేయడానికిను, అలాగే అవతల వాళ్ళకు కూడా మనుషులే, అంటే వాళ్ళకు ఒక రకమైన ఎంపతీని డెవలప్ చేయడానికి మెయిన్ చేసేది. అందుకనే మీరు చూడండి, కో ఎడ్యుకేషన్ లో మీరు చదువుకున్న వాళ్ళు తర్వాత వెళ్ళే కొద్దీ వాళ్ళు వేరే జెండర్ తోటి ఎలా బిహేవ్ చేయాలో తెలుస్తుంది. ఆడవాళ్ళని ఏదో ఎగ్జాటిక్ క్రీచర్స్ గా చూసే వాళ్ళే వాళ్ళకిను ఆడవారు స్నేహితులుగా ఉన్న వారికి మధ్యన వారు ఆడవారిని ఎట్లా చూస్తారన్న దృక్పథంలో చాలా తేడా ఉంటుంది కదా. సో ఇది ఏదో మనం లాజికల్ గా చెప్పుకునేది కాదు, దిస్ ఇస్ ఎవిడెన్స్ బేసిస్ లో అంటే చెప్పుకునేది. దీస్ ఆర్ సోషల్ ఫ్యాక్ట్స్ ఫ్రమ్ సోషల్ సైకాలజీ. సో కో ఎడ్యుకేషన్ అనేది ఎందుకు ముఖ్యం? వర్మ గారు కూడా లైవ్ లో ఉన్నారు, ఆయన స్కూల్ టీచర్ అన్నమాట. మండపాటి వర్మ గారు అండి, వైజాగ్ నుండి. వైజాగ్ నుండి లైవ్ లో ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే ఆంధ్రప్రదేశ్లో కూడా సప్తగిరి ఛానల్ పాఠాలు బోధిస్తూ ఉంది అని చెప్తున్నారు. ఓకే, అది తర్వాత అమూర్త భావనలో 8వ తరగతిలోపు చదువుతున్న విద్యార్థులు అవగాహన చేసుకోలేరు అని చెప్తున్నారు. యువర్ వాయిస్ ఈజ్ నాట్ క్లియర్. మీది ఆగిపోయింది వాయిస్ రావడం. శరత్ గారు, నా వాయిస్ ఆగిపోయిందా లైవ్ లో? ఇప్పుడు వస్తుందా? ఐ థింక్ నేనేం మాట్లాడలేదు, మీరు మాట్లాడినప్పుడు యాక్చువల్గా. సో అంటే అమూర్త భావనలో సో అంటే ముఖ్యంగా ఏంటంటే మనకి స్కూల్ అందించేది పాఠాలు ఒకటైతే, రెండు సామాజిక కోణం అనేది చాలా ముఖ్యమండి. అంటే పిల్లలకి సోషల్ స్కిల్స్, ఎమోషనల్ స్కిల్స్, అది కాకుండా ఇప్పుడు మనం ప్రోగ్రెసివ్ గా మనం సమాజాన్ని తీసుకెళ్లాలంటే మరి నేటి బాలలే రేపటి పౌరులు అనేది చాలా చాలా ఊకదంపుడు స్లోగన్ కదా, చాలా క్లిషేడ్ స్లోగన్. దానిలో ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే మరి ఇవాళ బాలల్ని మీరు నర్చర్ చేయడం బట్టి రేపు పౌరులు వాళ్ళు ఎట్లా అవుతారన్నది చాలా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు కో ఎడ్యుకేషన్ ఎలా ముఖ్యమో అలాగే మరి అన్ని కులాల వారిగా, అంటే విభేదాలు లేకుండా పిల్లలు మరి కలిసిమెలిసి ఉండడం, ఒక ఫ్రెండ్షిప్ అనేది అంటే స్కూల్ స్థాయిలో కనీసం ఉండడం, పెద్ద అయ్యాక వాళ్ళ బుర్రలు మీరు ఎట్లా తగలబెట్టినా కనీసం ఒక స్థాయిలో పిల్లలకి ఏంటంటే కనీసం ఒక బేస్ లెవెల్ ఆఫ్ ఎంపతి అనేది పడడం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు నిజానికి అంటే వాస్తవానికి ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మీరు వాళ్ళ పిల్లల్ని తర్వాత ఎట్లా మీరు తయారు చేయాలని ప్రయత్నించినా వాళ్ళకి ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, వేరే కులాల నుండో లేకపోతే వేరే ఆడవారిలో కానీ ఉండగానే
వాళ్ళని చూసి ఎస్, నేర్చుకుంటారు. వాళ్ళని ఎస్. చూసి నేర్చుకుంటారు. వాళ్ళతో పాటు ఎక్స్పీరియన్స్, వీళ్ళు మీరంతా చెప్పినా వాళ్ళు వినరు. సో స్వానుభవం అనేది ఎవరైనా ఎక్కువ పేరెంట్స్ కూడా అన్నది పాత్ర పోషిస్తుంది. స్కూల్ స్థాయిలో అన్ని కులాల స్నేహితులు ఉన్న వాళ్ళు మరి కాలేజీ స్థాయి తర్వాతకు వచ్చేసరికి కేవలం వాళ్ళ స్నేహితుల్లో సో వేరే కులాల వాళ్ళు తక్కువ ఉండడానికి సో కారణాలు ఇలాగే ఉంటాయి. సో ఇవన్నీ కూడా సో కుంటుపడతాయి. సో ఇలాంటి ఇవన్నీ సమస్యలే, మరి ఇవన్నీ చాలా సీరియస్ సమస్యలు. ఇదేదో మీరు కరోనా వైరస్ బయట ఉంది కాబట్టి నేను ఇక్కడ మూసేయాలి, స్కూల్ మూసేస్తున్నాను ఇవేం చేయకుండా అనేది, ఇది చాలా మరి అది కుదరదు మరి అట్లా ఆర్గ్యూ చేయడం అనేది. అంటే సరే, ఇంటర్నేషనల్ గా కొన్ని మీరు అంటే వేరే టాపిక్ వెళ్ళే ముందు నేను ఒక చిన్న విషయం కూడా చెప్తాను. ఇక్కడ మెయిన్ మనం స్కూల్ ఎందుకు మూసేస్తున్నాం, భయం ఏంటంటే కరోనా వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది అనేది. రీసెంట్ గా అండి మనకి చైనాలోను, సింగపూర్ లోను, అలాగే ఇంకొక దేశంలోను, ఇలా 3 దేశాల్లో మనకి థాయిలాండ్ లో స్కూల్స్ మూసేసిన స్కూల్స్ మీద అధ్యయనం అనేది చేయడం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే స్కూల్స్ మూతవేయడం జరిగింది కరోనా వైరస్ వల్ల, తర్వాత ఓపెన్ చేయడం జరిగింది. ఈ రెండింటికి మధ్యన ఈ కరోనా వైరస్ అనేది వ్యాప్తి ఎలా చెందుతోంది అన్న దాని మీద మనకి కొన్ని స్టడీస్ జరిగాయి. ఇది ల్యాన్సెట్ మన జర్నల్లో కూడా పబ్లిష్ అయింది, చాలా పాపులర్ అయింది కూడా రీసెంట్ గా. నేను ఆ విషయమే చెప్తున్నా. ఇంటర్నేషనల్ గా ఇప్పుడు యుఎస్ లో స్కూళ్ళు మళ్ళీ రీఓపెన్ చేయాలి అని చెప్పి ఆ టైప్ ఆఫ్ గైడ్ లైన్స్ కోసం మాట్లాడుతున్నారు. అలాగే ల్యాన్సెట్ కూడా రీసెంట్ గా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది, దానికోసమే మాట్లాడదాం అనుకున్నాం. అండ్ థాయిలాండ్లోను, తర్వాత ఇంకొక ఏషియన్ కంట్రీ, ఈ రెండు కంట్రీస్లో ఒక న్యూ టైప్ ఆఫ్ మెకానిజంని అడాప్ట్ చేసుకున్నారు. ఎట్లా అంటే ఆన్లైన్ కాకుండా సోషల్ డిస్టెన్స్, లేదంటే మన ఫిజికల్ డిస్టెన్స్ మనం ఇండియాలో అనుకుంటున్నాము, ఈ ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ స్కూల్ని ఎలా రన్ చేయొచ్చు అనే దానికి ఒక మోడల్ని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. అండ్ అది మీరు చూసే ఉంటారు. దాన్ని అంటే ఏ చైల్డ్కి ఆ చైల్డ్ చుట్టూ ఒక అపర్చర్, అంటే ఒక టైప్ ఆఫ్ అది పాలిథిన్ కవర్ లాంటి ఒక అపర్చర్ లాంటిది పెట్టడం, ఆ ప్రొటెక్షన్ అనమాట. మనం మామూలుగా పీపీఈ లాగా ఒక క్యూబికల్స్ షేప్లో చేసుకుని వాళ్ళ దాంట్లోనే అక్కడే కూర్చొని టీచర్ వచ్చి చెప్పి వెళ్తారు. అండ్ వీళ్ళు ఇక్కడే కూర్చొని నేర్చుకుంటూ ఉంటారు. అండ్ అంటే వీళ్ళకి ఈ ప్రాసెస్లో ఏంటంటే ప్లే అనేది మిస్ అవుతుంది. జనరల్గా ప్లే ఏరియా అనేది మిస్ అవుతుంది. కొంతలో కొంత ఏదో ఒక దానికి అడ్జస్ట్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ దాన్ని ఒకటి అడాప్ట్ చేస్తున్నారు. జనాభా ఎక్కువ ఉన్న కంట్రీ మనలాంటి కంట్రీస్లలో ఇట్లాంటి కొత్తవి అడాప్ట్ చేసుకుంటాం అవుతుందా? అండ్ యుఎస్లో చేసినట్టుగా ఓపెన్ చేయాలన్న ప్రెజర్ ఏదైతే ఉందో దానిలాగా, లేదంటే ల్యాన్సెట్, మీరు చెప్తున్న ల్యాన్సెట్ గైడ్ లైన్స్ ఏదైతే ఉందో దీని గైడ్ లైన్స్ ప్రకారం కూడా ఈ గైడ్ లైన్స్ అన్నీ పెట్టుకున్నా సరే ప్రాక్టికల్గా మన ఇండియాలో జనాభా ఎక్కువ, అంటే ఎడ్యుకేషన్ లెవెల్ చాలా తక్కువ, మాస్క్ పెట్టుకోవాలి అని అందరికి తెలిసిన మాస్క్ని ఎఫర్ట్ చేయలేని పరిస్థితి. అలాంటిది ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న వాళ్ళైతే ఫీజులు కూడా కట్టలేని పరిస్థితి, ఎందుకంటే ఫైనాన్షియల్గా కూడా కరోనా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో చేస్తే ఎలాంటి మన చేంజెస్ చేస్తే మనం మళ్ళీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని రీఓపెన్ చేయొచ్చు అని అంటారు. అంటే మొదటి అంశం ఏంటంటే మనం ఉన్న సమస్యల్ని, అంటే రిమోట్ లెర్నింగ్ వల్ల ఉన్న సమస్యల్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్నాలెడ్జ్ చేయాలి. ఇప్పుడు మనం అన్ని చెప్పుకున్నాం సమస్య, నేను ఒకటి మర్చిపోయాను చెప్పడం, పౌష్టికాహార లోపం. మరి చాలా మంది పిల్లలకి వాళ్ళకి వచ్చే మిడ్ డే మీల్, మరి మధ్యాహ్న భోజనం అనేది దట్ కుడ్ బి ద మోస్ట్ న్యూట్రిషియస్ మీల్ దీస్ కిడ్స్ హ్యావ్ ఇన్ దేర్ డే. సో కొంతమంది పిల్లలు వాళ్ళు మధ్యాహ్న భోజనం పథకంలో వాళ్ళు స్కూల్లో తినే భోజనమే వాళ్ళ రోజు మొత్తం మీద తింటున్న అత్యంత పౌష్టికరమైన భోజనం. బహుశా అంటే అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ సెయింగ్ మిడ్ డే మీల్ స్కీమ్ ఈజ్ ఆ భోజనం అనేది ఇట్ మే నాట్ బి న్యూట్రిషియస్ ఇనఫ్, బట్ దట్స్ అ డిఫరెంట్ థింగ్. కానీ వాళ్ళకి అదే మోస్ట్ న్యూట్రిషియస్. సో మరి మనం ఇది కూడా మనం దూరం చేసిన వాళ్ళు అవుతాం ఇది లేకపోవడం వల్ల. సో ఫుడ్ సెక్యూరిటీ సమస్య కూడా వస్తుంది. సో ఇన్ని సమస్యలను మనం ఎక్నాలెడ్జ్ చేసిన తర్వాత మీరు చెప్పినట్టు ఇప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మనం ఓపెన్ చేయొచ్చు ఒకవేళ చేస్తే అనేది. అసలు ముందు దానికి వెళ్లే ముందు ఇప్పుడు మనం పాలసీ ఒక పబ్లిక్ పాలసీ అనేది తయారు చేసినప్పుడు ఎప్పుడైనా సరే మనం ఒక బెనిఫిట్ కాస్ట్ అనాలిసిస్ అనేది చేస్తాం. మనం అంటే ఫలానా పని చేయడం వల్ల సమస్యలు ఏంటి, ఆ సమస్యల విలువ ఎంత, అంటే సమస్యల వెల ఎంత అనేది అంటే లెక్క పెట్టడం. అంటే డబ్బు అనే కాదు, యూ జస్ట్ హ్యావ్ ఎ వాల్యూ రఫ్లీ, టాంజిబుల్, ఇంటాంజిబుల్,
కాస్ట్ ఏంటి, అలాగే బెనిఫిట్స్, దానివల్ల లాభాలు ఏంటి, సో లాభాలు ఏంటి, దానివల్ల నష్టాలు ఏంటి, సో ఉపయోగాలు ఏంటి, లోటుపాట్లు ఏంటి, సో ఇవి బేరీజు వేసుకున్న తర్వాత మనం సాధారణంగా పాలసీ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రత్యేకంగా అంటే ఇదంతా మనం ఎందుకు చెప్పుకున్నాం అంటే, ఇప్పుడు ఏ దేశాల్లో అయితే స్కూల్స్ ఓపెన్ చేయాలి విత్ గైడ్ లైన్స్, తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఓపెన్ చేయాలి అని వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారో, వాళ్ళ ఆర్గ్యుమెంట్ వెనకాల ఉన్న కారణాలు చాలా కొన్ని క్లియర్గా ఉన్నాయండి. ఉదాహరణకి ఇప్పుడు అమెరికాలో అమెరికా అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు ఏఏపీ వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ చూస్తే కనుక క్లియర్గా చెప్పడం జరిగింది. ఏమంటే మనకి స్కూల్ ఓపెన్ అవ్వడం వల్ల ఏవైతే లాభాలు ఉన్నాయో, అంటే లెర్నింగ్ వైజ్ అకాడమిక్గా, అలాగే సోషల్ స్కిల్స్, ఎమోషనల్ స్కిల్స్, ఆ ఇంటరాక్షన్ వల్ల ఇంప్రూవ్మెంట్ లెర్నింగ్ అవుట్కమ్స్, అలాగే సోషల్ రీజన్స్ యాజ్ అ లెవెలింగ్ ప్లాట్ఫామ్ ఫర్ సోషల్ ఇన్ఈక్వాలిటీ, కానీ అలాగే యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ, ఇన్ని అంశాల దృష్టి చూసుకుని, అట్ ద అదర్ హ్యాండ్ కోవిడ్ వల్ల పిల్లలకి సంక్రమించడం ఒకటి, అండ్ వారి నుంచి కమ్యూనిటీకి సంక్రమించడం రెండు. సో ఇప్పుడు ఈ రెండో విషయం మీద, అంటే దీని మీద నష్టాల మీద కొంత అధ్యయనం మనకి జరిగిందండి. ఇప్పుడు మార్చి నెల నుంచి మనకి ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల కోవిడ్ వల్ల లాక్డౌన్స్ అనేవి జరుగుతున్నాయి. మార్చి సమయానికి మనకి కరోనా వైరస్ ట్రాన్స్మిషన్ గురించి ఉన్న సమాచారానికి, ఇప్పుడున్న సమాచారానికి కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది. సో మనం మార్చిలో స్థాయిలో ఇప్పుడు లేవు. సో ఇప్పుడు ఎప్పుడో మనం అనుకున్నట్టు ఇప్పుడు ఉండడం అనేది కుదరదు. అట్లాగే మార్చి నెల కన్నా ఇప్పుడు మనకి జ్ఞానం పెరిగింది. సో దాన్ని మనం వాడుకోవాలి మన పాలసీ మేకింగ్లో. సో ఇప్పుడు దీనివల్ల తెలిసిన విషయం ఒకటేంటంటే, పిల్లలకి అలాగే అడాలసెంట్స్కి, చిల్డ్రన్ అండ్ అడాలసెంట్స్లో కోవిడ్ డిసీజ్ అనేది వాళ్ళకి ఇచ్చే సిమ్టమ్స్ అనేవి ఎలా ఉంటాయి అనే దాని మీద మనకు కొంత అవగాహన పెరిగింది. సో పెద్దలను ఎట్లాగైతే ఇన్ఫెక్ట్ చేస్తో ఆ రీతిలో చేయదు అన్నదానికి కొంత ఎవిడెన్స్ ఉంది. ఇదంతా టెంటేటివ్ ఎవిడెన్స్, అంటే మనకి వి డోంట్ నో, మనకి ఎంఫాటిక్ అంటే ఇది ఎంతవరకు నిర్ధారణ, అంటే దీన్ని బట్టి మనం కోవిడ్ మీద ఎంత జనరలైజేషన్ చేయొచ్చు అన్నది ఇట్స్ అన్ ఎవాల్వింగ్ ఏరియా. కానీ బట్ వీ హ్యావ్ సమ్ టెంటేటివ్ గుడ్ స్టాండర్డ్ ఎవిడెన్స్. సో దాన్ని వాడుకోవడం అనేది ముఖ్యం. అంటే మనం ఈ నష్టాలని బేరీజు వేయడంలో, దాని అర్థం ఓపెన్ చేసేయాలని కాదు, నష్టాలని బేరీజు వేసుకునే విషయంలో దీన్ని మనం గుర్తుపెట్టుకోవడం అనేది ముఖ్యం. సో అలాగే మనం చూసుకుంటే ఇప్పుడు ఈ దేశాల్లో ఏ దేశాల్లో అయితే ఓపెన్ చేశారో స్కూళ్ళని, అక్కడ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ లెవెల్స్, దానివల్ల కోవిడ్ డెత్స్ అనేవి పెద్దగా పెరగలేదన్నది మనకి ఎవిడెన్స్లో, మనకి అధ్యయనంలో తేలింది ఎంపిరికల్గా. సో అంటే మీరు స్కూల్స్ ఓపెన్ చేయడం వల్ల మీకు ఓవరాల్గా ఆ లోకల్ కమ్యూనిటీలో మీకు కరోనా వైరస్ డెత్స్ అనేవి అంతగా పెరగవు అనేవి మనకు తెలుస్తుంది. దీని లాజిక్ ఏంటి అంటే నాకు తెలియదు. లాజిక్ ఏంటన్నది వాళ్ళకి తెలియక్కర్లేదు, కానీ ఎంపిరికల్ ఎవిడెన్స్ అంటే మనకి డేటా అయితే చెప్తుంది ఈ విషయం. లాజిక్ ఏదైనా అంటే దీని అర్థం ఏంటంటే, ఇక్కడ ఏంటంటే మనం అనుకోవచ్చు ఇది నాకు, అంటే దీని లాజిక్ ఏంటని అడుగుతారు చాలా మంది. ఎందుకంటే నేను ఇప్పుడు చైన్ ఆఫ్ లాజిక్ నేను కన్స్ట్రక్ట్ చేయొచ్చు. పిల్లలు స్కూల్కి వెళ్తే వాడికి పక్క పిల్లల నుంచి వచ్చేసి వాడేమో ఇంటికి అంటించి, తర్వాత వీడేమో వెళ్తే, ఇలా ఒక చైన్ లాజిక్ నేను రాయొచ్చు. కానీ ఆ చైన్ లాజిక్లో చాలా అజంప్షన్స్ ఉంటాయి. అవన్నీ ఫుల్ఫిల్ అయితే కానీ జరగదు. అది ఫుల్ఫిల్ అవుతుందా లేదా అనేది మనకి ఎంపిరికల్గా, మనకి స్టాటిస్టికల్గా మనం గణాంకాలు పరిశీలిస్తే కానీ మనకు అర్థం కాదు. సో ఇక్కడ ఏంటంటే ఎంపిరికల్ డేటా విల్ ఫేవర్ అదర్ కైండ్స్ ఆఫ్ లాజిక్ అనమాట, ఇలాంటి లాజిక్. సో ఈ బేసిస్ మీద పాలసీ ఫ్రేమింగ్లో నష్టాల్ని మనం ఓవర్ ఎస్టిమేట్ చేయకుండా ఉండడం ముఖ్యం. సో ఇది ఎక్కడైనా మనం చేయక తప్పదండి. సో ఇది ప్రతి చోట మనం చేసేదే. సో ఈ రకంగా వాళ్ళు చేయడం వల్ల వాళ్ళు చెప్పిన సూచనలు ఏంటంటే, మొదటిది, మీరు ఎట్లాంటి గైడ్ లైన్స్ అనేవి మీరు పెట్టినా ఆ గైడ్ లైన్స్ అనేవి వస్తున్న ఎవిడెన్స్, అంటే ఇప్పుడు మనం ఇందాక టెంటేటివ్ ఎవిడెన్స్ అని చెప్పుకున్నాం, అది మారుతున్న రీతిలో దానికి తగ్గట్టుగా ఇది కూడా ఎవాల్వ్ అయ్యే తరహాలో, దాని తగ్గట్టు ఇది కూడా మాడిఫై అయ్యే తరహాలో ఉండాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యాజ్ అ గైడ్ లైన్. రెండు ఏంటంటే 3 to 6 feet, అంటే 3 అడుగుల నుంచి 6 అడుగుల మధ్యన దూరం మెయింటైన్ చేస్తూ, పిల్లలు వాళ్ళకి అలాంటి ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయలేని క్రమంలో మీరు ఇందాక అన్నారు చూడండి, ఒక పాలిథిన్ తరహా ఒక షీల్డ్ అనేది పెట్టుకోవడం, అంటే బాడీ కవరేజ్, అంటే బాడీని కవర్ చేయడం లాంటిది పెట్టుకుని, అంటే ఫేస్ షీల్డ్ అవనివ్వండి కానీ, అలాగే విత్ మాస్క్ కానివ్వండి, లేకపోతే మాస్క్ అండ్ ఫేస్ షీల్డ్ కానీ, ఎట్లాంటి కాంబినేషన్ అయినా సరే అట్లాంటి రీతిలో కనుక చేసి, అలాగే మీకు టచింగ్ సర్ఫేసెస్, అంటే ఎలాంటివి డెస్క్లు కానీ, బ్లాక్ బోర్డ్స్ కానీ, ఇలాంటివి శానిటైజేషన్ చేసుకోవడం, ఈ రీతిలో కనుక చేసుకుంటూ, అంటే ఈ డిలిజెంట్గా చేసుకుంటుంటే కనుక రిస్క్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనేది అయితే స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇక్కడ రిస్క్ని పూర్తిగా మీరు సున్నా చేయలేరు కోవిడ్ విషయంలోనే కాదండి, మీరు జలుబు విషయంలో కూడా చేయలేరు. సో మీకు ఏడాదికి మీకు 10 సార్లు జలుబు రావచ్చు, 5 సార్లు జలుబు రావచ్చు. అంటే
మనకి పిల్లలకి చాలా సో స్కూళ్ళల్లో రిస్క్ మిటిగేషన్ ఇంపార్టెంట్ అనమాట. స్కేటింగ్ నేర్పిస్తాము, తర్వాత హార్స్ రైడింగ్ నేర్పిస్తాము, అలా రకరకాల రకరకాల స్కిల్స్ వాళ్ళకి క్రికెట్ నేర్పిస్తాము. ఆ, ఇట్లా రకరకాల ఆ, మనకి ఉన్నాయి, బయట నేర్పించే స్కిల్స్ కూడా ఉన్నాయి, స్పోర్ట్ యాక్టివిటీ కానీ వేరే కానీ. సో అట్లాంటి వాటిల్లో కూడా ఎంతో కొంత ప్రమాదం ఉంది. ప్రమాదం అయితే ఉంది, కానీ వాటి ప్రమాదం ఉంటే ఆ ప్రమాదాన్ని ఎలా ఫేస్ చేయాలనేది మనకు అర్థమైంది, మనం ఏం చేసామనేది తెలిసింది. కానీ ఈరోజు ఈ కరోనాకి వచ్చే ఒకవేళ ఇది వస్తే ఏం చేయాలనే విషయం మనకు తెలియదు. ఓన్లీ మెడిసిన్ లేని కారణం చేత, వ్యాక్సిన్ అవైలబిలిటీ ఇంకా కాని చేత మనకి ఏం చేయాలనేది తెలియదు. సో ఈ ఏం చేయాలనేది తెలియని నేపథ్యంలో పేరెంట్స్ రిస్క్ తీసుకుని ఆ, స్కూళ్ళకి పిల్లల్ని పంపించడం అనేది సాధ్యం అవుతుంది. అంటే రిస్క్ అంటే ఎంత రిస్క్ అనేది ఇంపార్టెంట్ అండి. అంటే అదే అక్కడ అంటే డెసిషన్ మేకింగ్ కి మీకు కారణమయ్యేది. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఇప్పుడు ఆ, మీరు ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి, అందరూ చేస్తాం అది. ఇప్పుడు మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం, మ్యూచువల్ ఫండ్స్ కొనడంలో రిస్క్ ఉంటుంది, కానీ అందరూ ఎంతమంది కొనకుండా ఉంటారు? అందరూ సేవింగ్స్ అకౌంట్లో 5% ఇంట్రెస్ట్లోనే ఉంటున్నారా? సో రిస్క్ అనేది ఉంటుంది. ఎంత రిస్క్, ఏ కాంటెక్స్ట్ లో రిస్క్, ఏ సందర్భంలో అది రిస్క్ అవుతుంది అనే దాన్ని బట్టి మనం ప్రాక్టికల్ గా నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. దిస్ ఈస్ ఎ వెరీ రేషనల్ వే ఆఫ్ థింకింగ్. అంటే ఇది హేతుబద్ధంగా ఆలోచించడం ఇది. సో మీరు చూస్తే అన్ని దేశాలు ఇలాగే ఆలోచిస్తాయి పాలసీస్ ఫ్రేమ్ చేసేటప్పుడు. ఏదైనా సరే అంతే కదా. ఇప్పుడు లాక్డౌన్ చేశారు, లాక్డౌన్ పోలీసు కర్ఫ్యూ పెట్టారు. సో ఇప్పుడు ఆబ్వియస్ గా కొంతమంది మరి ఎవరినైతే ఎవరి మీద అయితే చర్యలు జరగకూడదు, అంటే ఎవరినైతే కొట్టకూడదో వాళ్ళని కొట్టడం జరుగుతుంది కదా పోలీసులు. కానీ రిస్క్ ఇక్కడ ఏం తీసుకున్నారు? ఎవరైతే లాక్డౌన్ ఇంపోజ్ చేసిన అధికారం వాళ్ళు అనుకుంది ఏంటంటే ద బెనిఫిట్స్ అవుట్ వై ద కాస్ట్స్. అంటే దీనివల్ల ఉపయోగం అనేది దీనివల్ల జరిగే లోటుపాట్ల కన్నా ఎక్కువ ఉంటుంది, లోటుపాట్లు జరిగిన చోట వాళ్ళు సవరించుకోవచ్చు అనేది. అంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం గుర్తించాలి ఇది. ఎందుకంటే ప్రతి రోజు మనం చేసే జీవితంలో మనం రిస్క్ మిటిగేషన్ కంప్లీట్గా చేయం, రిస్క్ మినిమైజేషన్ చేస్తాం. అంటే మనం రిస్క్ని పూర్తిగా తొలగించాం, రిస్క్ని తగ్గిస్తాం బాగా. ఇప్పుడు మీరు ఇందాక ఉదాహరణ ఇచ్చారు స్కేటింగ్ నేర్పడం పిల్లలకి స్కేటింగ్ నేర్పినప్పుడు వాళ్ళకి వాళ్ళు పడిపోయి వాళ్ళకి ఫ్రాక్చర్స్ అవ్వడం అనే రిస్క్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ రిస్క్ పోవాలంటే మనం ఏం చేయాలి? మెత్తని పరుపుల మీద స్కేటింగ్ చేయించాలి. మెత్తని పరుపుల మీద స్కేటింగ్ చేస్తున్నావా? లేదు కదా. ఏం చేస్తున్నాం? వాళ్ళకి నీ క్యాప్స్ పెడుతున్నాం, లేకపోతే ఎల్బోకి క్యాప్స్ పెడుతున్నాం, హెల్మెట్ పెడుతున్నాం. అంటే ఏంటి? రిస్క్ని మినిమైజ్ చేస్తాం. తలకి దెబ్బకి వెళ్ళి స్కల్ డ్యామేజ్ అవ్వకుండా, లేకపోతే జాయింట్ ఫ్రాక్చర్స్ అవ్వకుండా చూస్తున్నాం. బట్ స్టిల్ పిల్లలు పడవచ్చు, దవడలు లాంటివి డ్యామేజ్ అవ్వచ్చు, వాళ్ళకి ఫ్రాక్చర్ అవ్వచ్చు, విపత్కరం, చాలా ఎక్కువ హైయెస్ట్ అల్లకి అసలు బాగా దురదృష్టవంతంగా తగిలితే, లేకపోతే వాళ్ళకి బ్రూయిసెస్ రావచ్చు. బ్రూయిసెస్ ఆర్ ఓకే అన్నది మన క్యాలిక్యులేషన్. సో కోవిడ్ విషయంలో ఏంటంటే ఖచ్చితంగా చనిపోవడం అనేది ఏ క్యాలిక్యులేషన్ వల్ల లెక్క రాదు, నెంబర్ 1. కానీ మనకు తెలిసిన అంశం ఏంటంటే ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది మెయింటైన్ చేయడం వల్ల రిస్క్ బాగా మినిమైజ్ అవుతుందన్నది మనకు తెలుసు. అలాగే సర్ఫేసెస్ ఏవైతే చాలా ఫ్రీక్వెంట్ గా టచ్ చేస్తామో ఆ సర్ఫేసెస్ ని శానిటైజ్ చేయడం వల్ల కూడా రిస్క్ మినిమైజ్ అవుతుంది, నష్టం అనేది అంటే రిస్క్ బాగా తగ్గుతుంది అనేది మనకి ఈ గత 3-4 నెలల్లో మనకి ఎవిడెన్స్ బేస్ మీద తెలిసిన అంశం. అంటే ఇక్కడ ఏంటంటే మీరు చూస్తే 3 నెలల క్రితం ప్రభుత్వాలు కానీ WHO కానీ దేర్ వాజ్ లిస్ట్ ఆఫ్ ప్రికాషన్స్. అందులో ఒక లిస్ట్ మనకి ఇచ్చింది. అంటే మీరు ఇవి చేయండి విత్ ఈక్వల్ ఇంపార్టెన్స్. అంటే మీరు శానిటైజ్ చేయడం ఎంత ఇంపార్టెంటో మీరు ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అన్న ఒక క్రమంలో. కానీ 3 నెలల్లో వీటిల్లో ఏవి ముఖ్యమైనవి, ఏవి తక్కువ ముఖ్యమైనవి అని మనకు తెలిసాయి. అంటే ఏవి అత్యంత ముఖ్యమైనవి, ఏవి ఓ మోస్తరు మనం చేయగచ్చు అని చెప్పని. సో ఆ ఇన్ఫర్మేషన్ అంటే ఆ సమాచారాన్ని, కొత్తగా మనకు వచ్చిన సమాచారాన్ని మనం ఖచ్చితంగా మన పాలసీ మేకింగ్ లో వాడుకోవాలి. సో ఇదనమాట లాజిక్. అంటే ఈ రేషనల్ ప్రకారం స్కూల్స్ ఓపెన్ చేయడం వెనకాల మనం ఎంతవరకు మనం అంటే ఎప్పుడు ఓపెన్ చేయాలి, ఏ స్ట్రాటజీలో ఓపెన్ చేయాలి, ఎట్లాంటి ఫిజికల్ డిస్టెన్సింగ్ మెషర్స్తో మనం ఓపెన్ చేయాలి అనేది డిసైడ్ చేసుకోవాలన్నది మనకి వినపడుతున్న వాదన. దీనికో ఏంటంటే సో ఇక్కడ బెనిఫిట్ కాస్ట్ ఈ అంశం మీద ఇది డిసైడ్ చేసుకునే అంశం అన్నమాట. సో మానస గారు అడుగుతున్నారు, మానస మంగళ అశోక్ ఇవాళ అడుగుతున్నారు, దాదాపు ఎక్కువ విద్యా సంస్థల్లో బోర్డు మీద పాఠాలు చెప్తారు, టీచర్స్కి లెక్చరర్స్కి కూడా కంప్యూటర్ ల్యాప్టాప్ వాడడం పూర్తిగా తెలియదు. సో కొన్ని అందులో ఒకవేళ తెలిసినా కొన్ని టూల్స్ వాడడమే తెలుసు, మిగిలిన టూల్స్ ఎలా వాడాలో కూడా తెలియదు. సో దీన్ని సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండదు. సో ఆన్లైన్ క్లాసెస్ చెప్పాల్సి వస్తే టీచర్స్కి, సో వాళ్ళు ఎట్లా ప్రిపేర్డ్గా ఉన్నారని అడుగుతున్నారు. యాక్చువల్గా దీనికి ఎడిషన్గా నేను కూడా ఒక క్వశ్చన్ అడుగుతాను. సో
జనరల్గా మనకి క్లాస్ రూమ్లో బోధించేటటువంటి సిలబస్ ప్లాను, లెసన్ ప్లాను అంటూ ఉంటారు కదా. ఈ లెసన్ ప్లాన్కి ఒక రకమైనటువంటి పద్ధతి ఉంటుంది. ఇలా కొన్ని క్వశ్చన్స్ వేయాలి పిల్లల నుంచి క్వశ్చన్స్ వేసిన తర్వాత అందులోంచి ఒక ఒక రకమైనటువంటి ఆ పిల్లల క్వశ్చన్స్లోంచి ఒక ప్రశ్నను తీసుకురావాలి. ఆ ప్రశ్నను తీసుకొచ్చి ఆ ప్రశ్నకి సంబంధించినటువంటి టాపిక్ని మన బోర్డు మీద చూపించి దాని నుంచి మన లెసన్లోకి వెళ్ళాలి. దానికి ఒక ప్లాన్ ఉంటుంది అనమాట. ఈ క్వశ్చన్స్ అడుగుతా, దీని ఆన్సర్స్ వస్తాయి. ఆన్సర్స్ అవి రాకపోతే మళ్ళీ ఇంకా ఇంకా ఏమైనా ప్రోబ్ చేయాలి, ఎన్ని క్లూస్ ఇవ్వాలి, ఇవన్నీ చాలా రకాల ఒక స్ట్రక్చరల్ వే ఉంటుంది. ఈ లెసన్ ప్లాన్లు కనుక బోర్డు మీదకి ఇప్పుడు అందరూ కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది పక్కన పెడితే బట్టి పట్టే విధానమే ఉంది అని చెప్పి అనేది పట్టుకుంటే అది కూడా కొంచెం సేపు పక్కన పెట్టి కేవలం నిజంగా ఒక ప్రాసెస్లో కనుక టీచర్ చేయాలి అంటే ఒక లెసన్ ప్లాన్ కావాలి. ఆ లెసన్ ప్లాన్ తగ్గట్టుగా వెళ్ళాలి. సో టీచర్స్ దానికి చాలా కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఎడ్యుకేషన్ నేర్చుకునేటప్పటి నుంచి తర్వాత వాళ్ళు బీఎడ్ కానీ ఏదైనా చదివేటప్పటి నుంచి కానీ లేదంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్లో కానీ ఈ మొత్తం ప్రాసెస్లో కొంతవరకు అడాప్ట్ చేసుకుని ఉన్నారు. సో లెసన్ ప్లాన్ లేకపోయినా సరే ఒక కొత్త టాపిక్ గురించి చెప్పాలంటే లెసన్ ప్లాన్లో ఏ స్టెప్లు ఫాలో అవుతారో అవన్నీ చెప్పుకుని వచ్చేసి చెప్పేయగలుగుతారు. సో ఆ టాపిక్ మాట్లాడగలుగుతారు. సో ఇప్పుడు ఈ ఆన్లైన్ విషయానికి వచ్చేసరికి బేసిక్గా ఉండేటటువంటి లెసన్ ప్లాన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పనిచేయదు ఏది ఆన్లైన్లో ఉండేదానికి. సో ఈ అడాప్టబిలిటీ, ఈ కొత్తగా ఉండేదానికి అడాప్టబిలిటీకి టీచర్స్ రెడీగా లేరు. అలాగే ఇందాక మానస అడిగినట్టుగా వాళ్ళకి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఇట్లాంటివి కూడా రాదు. సో ఇట్లాంటి ఛాలెంజెస్ని ఎట్లా ఫేస్ చేయాలి? ఇది చాలా పెద్ద ఛాలెంజ్ అండి. మానస గారు చాలా రిలవెంట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా అడిగారు ఆవిడ. ఇక్కడ అంటే ఒకటండి, ఇప్పుడు ఇది కేవలం ఫోన్ వాడకం తెలుసుకోవడం లేకపోతే జూమ్ ఎలా వాడాలో తెలుసుకోవడం మాత్రమే కాదు. ఇది కమ్యూనికేషన్. అంటే ఇప్పుడు మీరు నేను ఎదురెదురు కూర్చుని ఇది చేస్తున్నాం అనుకోండి షో, మన బాడీ లాంగ్వేజ్ వేరేలా ఉంటుంది. మీరు ప్రశ్నని ఎలా ఫ్రేమ్ చేస్తారు అన్నది కూడా చాలా డిఫరెంట్గా ఉండొచ్చు. ఎందుకంటే చాలా నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అనేది మీకు నాకు మధ్య జరుగుతుంది కాబట్టి. నిజానికి ఒక మామూలుగా అంటే ఇది జనరల్గా మీరు ఏ కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్సు చేసినా లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద అవగాహన అర్థమయ్యేది ఏంటంటే, ఒక జనరల్ ఫ్యాక్ట్ ఏంటంటే దాదాపు 50% పైన కమ్యూనికేషన్ అనేది నాన్ వెర్బల్గానే అవుతుంది. సో బాడీ లాంగ్వేజ్తోనూ లేకపోతే ఎక్స్ప్రెషన్స్తోనూ అండ్ సో ఆన్. సో ముఖ్యంగా ఏంటంటేనండి, పిల్లలు ఇలాగే నేర్చుకుంటారు. ఇప్పుడు ఆన్లైన్ మీకు లెర్నింగ్ రావాలంటే అంటే వాళ్ళకి టెక్నాలజీ వాడడం తెలిసిన, అంటే స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసో లేకపోతే ల్యాప్టాప్ ఓపెన్ చేసి జూమ్ మీటింగ్ కనెక్ట్ అయి నేర్చుకోవడం అది తెలిసిన, టీచర్లు చెప్తున్న దాంట్లో ఏదైతే మిస్ అవుతుందో నాన్ వెర్బల్ టీచింగ్ ఏదైతే మిస్ అవుతుందో, ఆ క్యూస్ మిస్ అవుతున్నాయో దానికి తగ్గట్టు ఆఫ్ సెట్ చేయడం అనేది పిల్లలకి తెలియదు. అది మీరు ఒక ప్రొఫెషనల్ సెట్టింగ్కి వెళ్ళిన తర్వాత మీరు నేర్చుకుంటారు. అది నిజానికి చూస్తే కాలేజ్లో ఉన్నప్పుడు నాకు తెలియదు అది. కానీ సాఫ్ట్వేర్ జాబ్ చేయడం వల్ల ఏంటంటే ఈ కాన్ఫరెన్స్ కాల్స్ లేకపోతే రిమోట్ బిజినెస్ మీటింగ్స్ ఇలాంటివి జరుగుతాయి కాబట్టి దెన్ వీ అండర్స్టాండ్. మనకు కొంత టైం పడుతుంది అర్థం చేసుకోవడానికి, కానీ మనకు అప్పటికే కొంత వయసు వస్తుంది, కొంత పరిణితి ఉంటుంది కాబట్టి మనం నేర్చుకోగలుగుతాం. ఆన్లైన్లో మీటింగ్స్ ఎఫెక్టివ్గా ఎలా కండక్ట్ చేయొచ్చు అనేది కూడా అది పెద్ద టాపిక్ అది. సో ఇక్కడ ఏంటంటే టెక్నాలజీ తెలియడం ఒకటైతే ఆ టెక్నాలజీ వాడి ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయగలగడం రెండు. సో ఇది స్కూల్ విషయంలో ఇది పెద్ద ఇది ఏంటంటే ఒక పెద్ద క్యాన్ ఆఫ్ వర్మ్స్ని ఓపెన్ చేసినట్టు. మనం ఏంటంటే మనకి తెలియని దానిలోకి మనం నెట్టబడ్డాం. సో ఆ నెట్టబడిన చోట మనం తోసేసారు, అంటే ఓ బావిలోకి లేకపోతే ఒక దానిలో తెలియదు మనకి, అందులో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయో తెలియదు, కానీ మనం ఏదాలి. సో ఇలాంటి క్రమంలో ఏంటంటే చాలా నష్టం జరుగుతుంది. అంటే కానీ లెర్నింగ్ కానీ ఇప్పుడు టీచర్లు నేర్చుకోవడం కానీ లేకపోతే లెర్నింగ్ మెథడ్స్ని దీని తగ్గట్టుగా ఎవాల్వ్ చేయడానికి మనం ఎంత ఫాస్ట్గా ఇది అడాప్ట్ అవుతాం, అలాగే మన టీచర్లు ఎంత ఫాస్ట్గా అడాప్ట్ చేయగలుగుతాం అనే దాన్ని బట్టి దీని సక్సెస్ అనేది ఉంటుంది. కానీ ఇందాక మనం అనుకున్నట్టు ఏవైతే మనం పోడ్చలేని నష్టాలు ఉన్నాయో సోషల్ స్కిల్స్ వైజ్, ఎమోషనల్ స్కిల్స్ వైజ్ కానీ, అలాగే లెర్నింగ్ సమస్యలు ఉన్న పిల్లలకి లెర్నింగ్ ఇవ్వడం కానీ, అటెన్షన్ ఎక్కువ అవసరం ఉన్న పిల్లల మీద శ్రద్ధ పెట్టడం, ఇలాంటి సమస్యలు. ఇదే కాకుండా పిల్లలు ఇంట్లోనే ఉండిపోవడం వల్ల
వాళ్ళకి వస్తున్న ఈ మార్బిడిటీ వల్ల సమస్యలు, ఒబిసిటీ కానీ, ఈ తర్వాత దాని వల్ల వస్తున్న సైకలాజికల్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే ఎక్కువసేపు కంప్యూటర్ ముందు ఉండడం వల్ల ఏదో పెద్దవాళ్ళకి వచ్చే రకమైన సర్వికల్ ప్రాబ్లమ్స్ లాంటివి, లేకపోతే వెర్టిగో లాంటిది పిల్లలకి రావడం, ఇలాంటి కొన్ని కేసులు కూడా వింటాం మనం కదా. సో ఇలాంటివి రావడం. వెర్టిగో అంటే అంటే మన మన ఆ, నా అబ్బాయికి అరౌండ్ హీఈస్ ఫస్ట్ క్లాస్. అతనికి వర్టిగో తర్వాత డిప్రెషన్. హీఈస్ అటెండింగ్ ఆన్లైన్ క్లాసెస్. అంటే కేస్ స్టడీ ఇది. అంటే ప్రతి ఒక్కరికి వస్తుందని చెప్పట్లేదు. నాకు తెలిసిన వాళ్ళలోనే వర్టిగో, డిప్రెషన్ రెండు వచ్చాయి. ఈజ్ చిన్న పిల్లాడు, ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. సో మరి ఇలాంటివి అంటే అంటే ఇది 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 అంటే ఇలాంటివి ఇంకా ఉంటాయి. సో మరి ఇలాంటి కొత్త సమస్యలు కూడా మనకి ఎదురవుతున్నాయి. మరి వాటిని మనం వాటిని మనం పరిష్కరించుకోవడం కూడా. సో ఇదేంటంటే అంటే అంటే ఇప్పుడు అంటే మనం ఖచ్చితంగా ఒక రోజువారీ జరుగుతున్న దాన్ని చాలా ఒక విపరీతంగా మనం మార్చేసాం. అంటే ఇది ఒక డిస్రప్టివ్ మూవ్ చేసాం మనం. సో దీనివల్ల ఏంటంటే జరిగే పరిణామాలకి మనం అంటే మనం అంత ఫాస్ట్గా అడ్జస్ట్ అవ్వలేమండి. ఇది అంటే థియరిటికల్గా మనం చెప్పిన ఇది మీకు రిజల్ట్స్కి వెళ్ళేసరికి ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం, మొదటిది. రెండోది, ఇక్కడ మనం ఎవరైతే ఈ టెక్నాలజీస్ని లేకపోతే ఎవరైతే ఈ రిమోట్ లెర్నింగ్ని తీసుకోలేకపోతున్నారో వాళ్ళైతే వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళకి విద్య ఆగిపోయినట్టే, ఎడ్యుకేషన్ ఆగిపోయినట్టే. అండ్ ఇట్ విల్ బి వెరీ డేంజరస్, ఇట్ విల్ బి వెరీ ప్రాబ్లమాటిక్ ఫర్ ద కిడ్స్. ప్రమాదకరం అని నేను అన్నగానే, కానీ చాలా సమస్యాత్మకం ఇదైతే పిల్లలకి. సో ఇటువంటి సమస్యలు కొత్త సమస్యలు మనకు వచ్చినట్టు. సో వీటిని అర్థం చేసుకోగలిగే నైపుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? అంటే ఎటువంటి నిపుణులు మనకి ఈ విషయం మీద పబ్లిక్ అడ్వైస్ చేయగలుగుతారు? అలాగే దీంట్లో ప్రభుత్వం పాత్ర ఎంతవరకు ఉంది? గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయడంలో ప్రభుత్వం ఎంత ఫాస్ట్గా అడాప్ట్ అవుతుంది దీనికి? ఎందుకంటే మనకి ఏ దేశంలో అయినా సరే ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే అప్పటి వరకు పెడుతుంటేనే వాళ్ళు విసుగ్గా ఫీల్ అవుతారు. అంటే నేను ఒకటి చెప్తానండి, నా ఉద్దేశంలో అసలు ప్రభుత్వం అయితే అంటే ప్రభుత్వంలో అంటే కేంద్ర ప్రభుత్వం అలాగే స్టేట్ గవర్నమెంట్స్ మధ్యన జరిగే కాన్ఫరెన్స్ కాల్ ఉంటాయి చూడండి, వాటిలో కూడా అవుట్కమ్స్ అంత ఖాసే ఉండవు. ఎందుకంటే అది ప్రభుత్వం వల్లని కాదు, జనరల్ గా కాన్ఫరెన్స్ కాల్స్ ఉన్న సమస్య అది. సో కాన్ఫరెన్స్ కాల్స్ మీరు ఎఫెక్టివ్ గా మీరు ఎట్లాగా మీరు పార్టిసిపేట్ చేయగలుగుతారు అనేది ఇట్స్ ఎ థింగ్ దట్ పీపుల్ నీడ్ టు బి ట్రైన్డ్ ఇన్. సో మీరు కంపెనీలో జాయిన్ అయితే ఇవన్నీ ట్రైన్ చేస్తారు మిమ్మల్ని, ఇది చేయాలి అంటే ఇలాంటివి ముఖ్యం, ఇలాంటివి ముఖ్యం అని చెప్పని. సో అలాంటప్పుడు అంటే మీరు ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటే కేవలం వాట్సాప్ చూసేవాళ్ళు లేకపోతే టిక్ టాక్ వీడియోలు చూసే జనరల్ పాపులేషన్ని మీరు వాళ్ళలో టీచర్లని, స్టూడెంట్లని మీరు సడన్ గా మీరు ఇప్పుడు జూమ్ మీటింగ్ మీరు పెట్టండి, మీరు ఎఫెక్టివ్ గా కండక్ట్ చేయండి అంటే ఇట్ మేక్స్ నో సెన్స్. అంటే సో వీ హ్యావ్ వన్ క్వశ్చన్ బిఫోర్ మనం ఈ టాపిక్ నుంచి వేరే టాపిక్ వెళ్ళే ముందు. విష్ణు విఆర్ గారు మనకి ఒక క్వశ్చన్ పంపించారు. ఇద్దరు పేరెంట్స్ కనుక వర్కింగ్ అయితే అసలు స్కూల్ అడ్మిషన్ ఇంకా జరగని పిల్లల పరిస్థితి ఏంటి? అంటే స్కూల్లో డ్రాప్ చేసి ఇద్దరు ఆఫీస్కి వెళ్తారు, మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పుడు మధ్యలో ఒక డే కేర్ అవుతుంది, తర్వాత అక్కడ నుండి ఇంటికి వస్తారు. బాగా చిన్న పిల్లలు అయితే. పెద్ద పిల్లలు అయితే ఇంటికి వచ్చి తాళం తీసుకుని స్నాక్స్ అవన్నీ పొద్దున్న చేసిన ఉంటే తినేసి కూర్చుంటారు, టీవీ చూస్తారు పేరెంట్స్ వచ్చే వరకు. ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటే కనుక సింగిల్ కిడ్ అయితే కానీ, లేదంటే ఇద్దరు కిడ్స్ అయినా సరే, ఇద్దరు వర్కింగ్ ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నా. అంటే ఇంకా అడ్మిషన్స్ జరగట్లేదు కదా స్కూళ్ళలో, దానికోసం. తర్వాత ఇంకొక అంటే దాంతో పాటుగా ఈ సమస్యకి పరిష్కారంగా 0 ఇయర్ అని చెప్పి ఒక ప్రపోజల్ వచ్చింది. నేను శరత్ గారు మీ దగ్గరకు వచ్చే ముందు ఐ లాస్క్ వరప్రసాద్ గారు ఫస్ట్ దీని గురించి. సో వరప్రసాద్ గారు లైన్లో ఉన్నారు కదా? 0 ఇయర్ అనేటటువంటి ప్రపోజల్ వచ్చింది. 0 ఇయర్ అంటే 0 ఎకడమిక్ ఇయర్. ఈ ఎకడమిక్ ఇయర్ పూర్తిగా ఎలాంటివి ఉండదు. 10th క్లాస్లో సర్టిఫికేట్ అప్పుడు ఒక 1 ఇయర్ డిఫరెన్స్ వచ్చినా సరే, కరోనా బ్యాచ్ కాబట్టి కింద ఏదో స్టార్ మార్క్ ఏదో రాస్తారు కరోనా అని. సో వాళ్ళకి కన్సిడరేషన్స్ ఉంటాయి, ఎక్స్ట్రా కన్సిడరేషన్స్. ఇలాంటి 0 ఇయర్ లాంటి ప్రపోజల్ వచ్చినప్పుడు జనరల్గా ఒక పిల్లలు కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లెర్నింగ్ ప్రాసెస్లో ఉండేటప్పుడు, ఇది లెర్నింగ్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కదా. అంటే ఒక 14-15 ఏళ్ళు స్కూల్ కాలేజ్ వరకు వెళ్తే అడాల్సెన్స్ వరకు దాటుకొని కొంచెం నేర్చుకునే సిచ్యువేషన్ వరకు వస్తుంది చిన్నపిల్లల నుంచి. సో మధ్యలో ఒక ఇయర్ బ్రేక్ పెడితే వాళ్ళ లెర్నింగ్ కెపాసిటీస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది?
కోర్స్ మా ఇంట్లో చేసే అల్లరి అవన్నీ పక్కన పెట్టినా నేను నేను మోర్ సీరియస్ క్వశ్చన్ ఏంటంటే నిజంగా వాళ్ళ కెపాసిటీస్ ఫ్లోరిష్ అయ్యేటటువంటి కంటిన్యూస్ ప్రాసెస్ కనుక కట్ డౌన్ అయిపోతూ ఉంటే 1 ఇయర్ వాళ్ళ ఫోకస్ కనుక మిస్ అయితే వాళ్ళ లెర్నింగ్ కెపాసిటీ తగ్గిపోతుందా లేదంటే పెరుగుతుందా, అసలు ఎలాంటి ప్రభావం ఉండదా ఏంటి అసలు? యాక్చువల్లీ ఇక్కడ ప్రాబ్లం 1 year తో ఇది ఆగుతుందా, ఇట్ విల్ బి కంటిన్యూడా అనేది ఒక హైపోథెటికల్ క్వశ్చన్ అయితే, ఫర్ సపోజ్ 1 year అనుకుందాం. అంటే 0 ఇయర్ అనేది 1 ఇయర్కే ప్రపోజల్ వచ్చింది యా యాక్చువల్గా. యా 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 ఒకవేళ 1 year అనుకుంటే అగైన్ అంటే నా ఇది ప్రొఫెషనల్ వ్యూ అనుకోవచ్చు, పర్సనల్ వ్యూ అనుకోవచ్చు. ఇన్ మై ఒపీనియన్ ఒక సర్టైన్ క్లాసెస్ వరకు కూడా నిజంగా 0 year చేయాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఐ థింక్ అప్ టు 5th క్లాస్ అరౌండ్ 0 year చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ అయితే గనక కొంచెం సిలబస్ ను మోడిఫై చేసి 2 years ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ అయ్యేటట్టు చూస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. అంటే బ్రిడ్జ్ కోర్స్ లాంటిది ఏమైనా చేసి బ్రిడ్జ్ కోర్స్ లాగా, అంటే కొన్ని అవసరం లేని సబ్జెక్ట్స్ వరకు తీసేసి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే లాంగ్వేజ్ ని ఇక్కడ తక్కువ చేయడం అని కాదు, లాంగ్వేజ్ లో ఉండి సుత్తి కథల్ని ఇవన్నీ టైం వేస్ట్ చేసే బదులు తీసి కొంచెం ఇంపార్టెంట్ సైన్స్ టాపిక్స్ అవి మన వాళ్ళు తీయమంటే మొన్న ఏం తీసారో చూసారు కదా టాపిక్స్. సో ఆల్రెడీ కొన్ని మన కొన్ని డెమోక్రసీ తర్వాత సెక్యులరిజం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవి నేర్చుకోకపోయినా సమాజం నుంచి నేర్చుకుంటారనుకోండి. సో కొన్ని తీసని చెయ్యొచ్చు. బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎవరికి వస్తుందంటే 10th నుంచి ఇంటర్మీడియట్ వెళ్ళే వాళ్ళకి అండ్ ఇంటర్ నుంచి డిగ్రీకి వెళ్ళే వాళ్ళకి, డిగ్రీ నుంచి సూపర్ స్పెషాలిటీ దగ్గర ఇష్యూ వస్తుంది. లేదు ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జామ్స్ ఉంచో లేదో క్యాన్సిల్ చేసో ఏదో పాస్ చేశారు, ఇచ్చేసారు అని అనుకుందాం. ఇక్కడ ప్రాబ్లం నెక్స్ట్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళే వాళ్ళ నుంచి కాదు, ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వచ్చినట్టుగా ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంతా 0 year చేసి ఇప్పుడు సెకండ్ ఇయర్ అవ్వగానే వాళ్ళు ఎంట్రన్స్ ప్రిపేర్ అవ్వాలన్నప్పుడు డెఫినెట్లీ ఆ ప్రెజర్ ఎలా ఉంటుందో ఆలోచించండి. అంటే ఇక్కడ రివర్స్ అవుతుంది. ఏంటి, మామూలుగా కాలేజెస్ ఏం చేస్తున్నారు, ఫస్ట్ ఇయర్ లోనే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కానప్పుడు అంటే ఎడ్యుకేషన్ సేమ్ కానప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా సేమ్ అలాంటి ప్రికాషన్స్. అది కష్టం కదా. ఎగ్జామ్ ఒక క్లాస్ ని పాస్ చేయించడం వేరు, కాంపిటేటివ్ ఎగ్జామ్ నుంచి స్క్రీన్ చేయడం అనేది, ఫిల్టర్ చేయడం అనేది డెఫినెట్లీ దే ఆర్ బోత్ ఆర్ డిఫరెంట్. అంటే ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇప్పుడు వరకు మామూలుగా ఏం జరుగుతుంది, ఫర్ సపోజ్ ఇంటర్మీడియట్ ఆర్ 8th to 10th తీసుకోండి, హై స్కూల్ ఐఐటి క్లాసెస్ అని సెపరేట్ బ్యాచెస్ జరుగుతున్నాయి చాలా స్కూల్స్ లో, కాంపిటేటివ్ స్కూల్స్ లో. అక్కడ ఏం జరుగుతుంది, సో అక్కడ ఏం జరుగుతుంది, 8th 9th 10th అంతా 8th క్లాస్ లోనే అయిపోతుంది. 9th 10th అంతా ఇంటర్మీడియట్ సిలబస్ చెప్పేస్తున్నారు, ఇంటర్ లోనేమో ఐఐటి సిలబస్ చెప్తున్నారు. అంటే ముందుకు తీసుకొచ్చారు దాన్ని. చెప్పే ఉన్నాయి స్కూల్స్, అంటే అక్కడ ఏం చేస్తున్నారు, నెక్స్ట్ ఉన్నారు. ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది, 1 year ల్యాగ్ వచ్చిన నెక్స్ట్ ఇయర్ లో ఇది అది కలిపి చెప్తారు. సో అంటే అక్కడ కంటిన్యూషన్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండట్లేదు. ఇక్కడ 1 year గ్యాప్ ఇచ్చి ఆ ప్రెజర్ పెడితే ఒక్కసారి వాళ్ళ మైండ్ ఎలా బర్స్ట్ అవుతుందో ఆలోచించండి. సపోజ్ ఇప్పుడు 1 year అంతా ఆపేసి నెక్స్ట్ ఇయర్ అంతా సిచ్యువేషన్స్ అన్ని కంట్రోల్ అయితే, సో వీళ్ళు సెకండ్ ఇయర్ ఆటోమేటిక్ సెకండ్ ఇయర్ లోకి వెళ్తారు. ఆబ్వియస్లీ క్లాసులు జరిగినా ఏం జరిగినా, సో సెకండ్ ఇయర్ లో ఏం చేస్తారు, ఆ సిలబస్ ఈ సిలబస్ కలిపి మొత్తం రుబ్బుతారు. సో ఆ బ్రేక్ ఇచ్చి ఎప్పుడైతే ప్రెజర్ పడుతుందో డెఫినెట్లీ అంటే అందరూ కోప్ చేయగలరా లేదా అనేది అదే చెప్తున్నాను. చిల్డ్రన్ ఆర్ వెరీ డైనమిక్ అండ్ ఈ ఇయర్ ఇలా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ అలా ఉంటారని వీ కాంట్ ఎజ్యూమ్ ఆర్ ప్రెజ్యూమ్. డెఫినెట్లీ ప్రెజర్ అయితే ఉంటుంది. ఆ ప్రెజర్ తట్టుకోగలిగిన వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. బట్ డెఫినెట్లీ ఇండివిజువల్ వేరియేషన్. బట్ ఓవరాల్ గా ఆ 1 year గ్యాప్ ఇవ్వడం వల్ల డెఫినెట్లీ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఎంతో కొంత స్లో అవుతుంది. శరత్ గారు, మీ వ్యూ ఏంటి దీని మీద, ఒక 0 year ప్రపోజల్ మీద? 0 year మళ్ళీ 0 నుంచి 1 2 కూడా అవ్వచ్చు కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు దేని మీద బెట్ వేస్తున్నారు అంటే, ఇక్కడ మీరు తీసుకున్న నిర్ణయం దేని బట్టి ఉంది? ఒక వ్యాక్సిన్ అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, 0 కేసులు వచ్చే వరకు కూడా మేము పిల్లలు పంపించాం అనేదే కదా దీని వెనకాల ఉన్న సెంట్రల్ ఐడియా. సో ఒక ఏడాది పూర్తిగా ఆపేయడం అంటే తర్వాత ఏం జరుగుతుందని అభిప్రాయం.
అంటే వ్యాక్సిన్ వస్తుందనో లేకపోతే దీనికి ఒక క్యూర్ వచ్చేస్తుంది, అదే వ్యాక్సిన్ వస్తుందనే మెయిన్ వయబుల్ ఉన్న వాటిలో. అవును అవును చూడండి, అంటే ఇక్కడ నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు కరోనా వైరస్ ఉంది, ఇది ఇది సార్స్ వైరస్ లో రెండో టైపు, SARS-CoV-2. దీని ముందు SARS-CoV-1 ఉంది, దేనైతే మనం సార్స్ అంటాం. దానికి వ్యాక్సిన్ ఉందా? యాక్చువల్ అది అది దీనికన్నా దీనికన్నా ప్రమాదం. ప్రమాదకరం, దీనికన్నా డెడ్లీ అది. అంటే బహుశా ఇప్పుడు కోవిడ్ మొదట్లో వచ్చిన స్ట్రెయిన్ అంత డెడ్లీ స్ట్రెయిన్ ఇప్పుడు లేదు, అంటే అది మ్యూటేట్ అవుతుంది, ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి. దట్ కుడ్ బి ఏ ఫ్యాక్ట్ ఆఫ్ ఎపిడెమియాలజీ బట్ ఆర్ వైరాలజీ, ఇట్స్ అ డిఫరెంట్ మ్యాటర్. కానీ మీరు చూడండి, దానికి వైరస్ ఉందా? వైరస్ లేని దానికి వ్యాక్సిన్ ఉందా? సార్స్ కి వ్యాక్సిన్ ఉందా? లేదు. లేదు. వ్యాక్సిన్ లేని వైరస్లు ఎన్ని ఉన్నాయి? వ్యాక్సిన్ ఉన్న వైరస్లు ఎన్ని ఉన్నాయి? ఏవి ఎక్కువ ఉన్నాయి ఈ రెండిట్లో? ఎంత నిష్పత్తిలో ఉన్నాయి? సో ఇప్పుడు ఏవైతే మనం వ్యాక్సిన్ అని చెప్పి ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయో, phase 3లో రెండు ఉన్నాయండి. అవి phase 3 వచ్చిన తర్వాత అవి మొదట ఎవరికి ఇస్తారు? మొదట ఇచ్చేది ఫ్రంట్ లైన్ వర్కర్స్కి ఇస్తారు, అంటే డాక్టర్స్ కి, ఫస్ట్ రెస్పాండర్స్ కి, ఎవరైతే కోవిడ్ పేషెంట్లు డైరెక్ట్ హ్యాండిల్ చేస్తున్నారు. ఇదేంటి, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది కొనుక్కోగలగాలి. ఇప్పుడు ఇవి ఎంత ధరకి దొరుకుతాయి, అసలు ఎంత ధరకి ఇవి మ్యానుఫ్యాక్చర్ అవుతాయి అనేదే పెద్ద ప్రశ్న. ఇవి ఇంకా తెలివి వీటికి సమాధానాలు. పైగా వీటిల్లో ఏ గవర్నమెంట్స్కి వస్తాయి? ఇప్పుడు ప్రపంచ జనాభా అందరికీ ఇనాక్యులేట్ చేయడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుంది? సో ఇప్పుడు కేవలం ఒక దేశంలో చూసుకున్న ఇనఫ్ శాంపుల్ కి మీరు చేయగలుగుతారా? ఇప్పుడు పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఉందండి, పోలియో టీకా వేయించుకొని పిల్లలు లేకుండా చేసాం కదా, ఎన్నాళ్ళు పట్టింది దానికి? ఎంత విస్తృతంగా చేయి, ఎంత ఖర్చు అయింది, ఇదంతా ఉంది. సో పోలియో వ్యాక్సిన్, సో మీరు దేని మీద బెట్టేస్తున్నారయ్యా? అంటే మీరు 0 year అని చెప్పినప్పుడు మీరు దేని మీద బెట్ట కడుతున్నారు? ఇదంతా జరిగిన తర్వాత మీ పిల్లల్ని స్కూల్కి పంపుదామని మీరు బెట్ట ఆడుతున్నారు. ఇది జరిగేదా? అంటే ఇది ఏంటంటే, అసలు అవినీతి లేని రోజున నేను నిద్రలేస్తానని పడుకున్నట్టు ఉంటది. మీరు ఇంకా పోతారు, మీరు పోతారు, మీ మనవడు కూడా పోతారు. అంటే ఇట్ డస్ నాట్ వర్క్ లైక్ దట్. అంటే మనం పానిక్ అవ్వకూడదండి. చరిత్రలో చాలా డిసీజెస్ పోయినాయి కదా, వ్యాక్సిన్ కూడా మంచి ప్రోగ్రెస్ లో ఉంది. అవును. బయట చాలా ఆల్రెడీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి కానీ, లేదంటే వేరే ఇజ్రాయెల్ నుంచి కానీ, రెండు నుంచి మనకి phase 3లో ఉన్నాయి. ఆ phase 3 మీరు ఆ phase 3 అప్రూవ్ అవుతాయనే అజంప్షన్ మీద అది భారతదేశంలో ఈ వైరస్, ఈ వ్యాక్సిన్స్ నడుస్తున్నవి. మొన్న ఎవరిలో August 15th కి రిలీజ్ చేస్తా ఉన్నారు. అలాంటి ఏదో సినిమా విడుదల తేదీలాగా వ్యాక్సిన్ విడుదల తేదీలు ఉండవండి అట్లాగంటే. ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ దే ఆర్ గోయింగ్ టు ఈవెన్ డూ ఇట్. వాళ్ళ స్టాక్ అయితే పెరుగుతుంది వాళ్ళు కనుక ఐపీఓలో ఉంటాయి, డౌట్ లేదు. సినిమాలు కూడా ఇది కాదు, ఆ టైం ఉన్న టైంకి ఈవెన్ సినిమా కూడా మీరు రిలీజ్ చేయలేరు అనుకున్న టైంకి. పాపం మనకి చాలా మంది ప్రొడ్యూసర్లు చెప్తుంటారు కదా కష్టాలు. సో అంటే అంటే ఇది ఎంత మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటంటే, మీరు ఒక జరగనివి, అంటే చాలా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ సక్సెస్ ఉన్న దాని మీద మనం బెట్ వేయకూడదు, మనం పని చేయదలుచుకున్నాడు. అండ్ వాట్ ఈస్ ఎట్ స్టేక్? మీరు దేని మీద, అంటే మీరు దేన్ని పణంగా పెడుతున్నారు? మీ పిల్లల విద్యని, చదువుని, పిల్లల భవిష్యత్తుని మీరు పణంగా పెడుతున్నారు. పిల్లల భవిష్యత్తుని పణంగా పెట్టి ఎంతమంది ఏ పని చేస్తారు చెప్పండి? నిజంగా మీరు డైలీ లైఫ్ లో ఎవరు చేయము మనం కదా. మరి అలాంటప్పుడు ఇది ఎందుకు? సో మనం పానిక్ అవ్వకూడదండి. మనం ఇక్కడ భయభ్రాంతులకు గురై మనం, అంటే అహేతుకంగా, అంటే అర్థం లేని భయం అనేది పెట్టుకోకూడదు. పారనోయా, పానిక్ లాంటి వల్ల ఏంటంటే చాలా, అంటే మనం దిగబోయే గొయ్యను మనే తవ్వుకుని మన వెనకాల నుంచి మనమే పుష్ చేసుకుంటాం అనమాట. సో అట్లాంటి పనులు చేయకూడదు మనం. సో పానిక్ డ్రివెన్ పిటిషన్లు కానీ, పానిక్ డ్రివెన్ రిప్రజెంటేషన్స్ కానీ చేయకూడదు. సో ఇప్పుడు మీరు కనుక నిజంగా ఇలాంటి ఒక పెద్ద డ్రైవ్ తీసుకొచ్చేసి మీరు నిజంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కి కనుక, ప్రజాప్రతినిధులకు కనుక వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే, ఎందుకంటే ఇంత పబ్లిక్ సపోర్ట్ ఉంది దీనికి అంటే వాళ్ళు చేస్తారు కూడా అది. సో దానివల్ల ఎంతమందికి హానికరం అనేది మనం ఆలోచించాలి. సో పానిక్ వద్దు. సో ఇక్కడ ఏంటంటే పిల్లల భవిష్యత్తు అట్ వన్ పాయింట్, ఇంకొకసారి ఏంటంటే దానికి ఉన్న ప్రత్యామ్నాయాలు ఎంతవరకు నిజంగా ప్రభావవంతంగా ఉంటాయి అన్న ఒక లాభం నష్టం బేరీజ్ మీద పాలసీ అనేది డిజైన్ అవ్వాలి. అందులో ఎటువంటి అనుమానం లేదు. సో ఇప్పుడు వ్యక్తిగతంగా ఎవరికైనా పేరెంట్స్ కి పానిక్ ఉన్న, చాలా భయభ్రాంతులకు గురవుతున్న వారిని కౌన్సిల్ చేయాలి, కానీ అంత భయం కుదరదు. కొంత అంటే ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ వాళ్ళదే. మనకి భయం కాదండి కావాల్సింది, మనకి జాగ్రత్త కావాలి. మనకి కావాల్సింది ఫియర్ కాదు, కాషన్ ఈజ్ వాట్ ఈజ్ నీడెడ్. సో జాగ్రత్త వహించడానికి, భయపడడానికి తేడా ఉంది. సో మనం ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవాలంటే మనం జాగ్రత్త వహించాలి. రిస్క్ ఎంత ఉంది, దీన్ని ఎలా తగ్గించవచ్చు. హీరో ఇయర్ అనేది ఒక యాక్చువల్ గా పనిచేయని, అది నాకైతే అనిపిస్తుంది ఏంటంటే ఇది కంప్లీట్లీ పానిక్ డ్రివెన్ అన్నట్టు అనిపిస్తుంది. అండ్ యు ఆర్ బెట్టింగ్ ఆన్ సంథింగ్ దట్ ఈస్ వెరీ ఇంప్రాబుల్ టు హ్యాపెన్, అంటే ఫర్ యువర్ కిడ్ ఇన్ పర్టికులర్. వ్యాక్సిన్ తయారవదని నేను చెప్పడానికి నేనెవరిని, కానీ వ్యాక్సిన్ తయారవదని నేను అట్లా, దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. వ్యాక్సిన్ అంటే
ఇప్పుడు డెవలప్ అవుతున్న వ్యాక్సిన్ అనేది పోలియో వ్యాక్సిన్ లాంటిదా, లేకపోతే అదొక ఫ్లూ వ్యాక్సిన్ లాంటిదా? అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వేయించుకోవాలో, అంటే అది టెంపరీగా ఉండేదా, లేకపోతే ఎటువంటి టైప్ ఆఫ్ వ్యాక్సిన్, అది దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది ప్రత్యేకంగా కోవిడ్ మీద, ఎన్నాళ్ళ వరకు ఉంటుంది? ఇన్ని ప్రశ్నలకు సమాధానాల బట్టి మీరు పిల్లల్ని స్కూల్కి పంపాలా లేదా అని డిసైడ్ చేసుకుంటానంటే ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ థింగ్. సార్ నేను ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, తమాషా ఎగ్జాంపుల్. అవినీతి అందమంతిన రోజే నేను మేల్కుంటానని చెప్పి నిద్రపోయినట్టు ఉంటుంది. అట్లా కాదు, అంటే దట్స్ నాట్ గోయింగ్ టు వర్క్. మనం ప్రాక్టికల్ గా ఆలోచించాలి. సో Yeah. సో ప్రాక్టికల్గా ఇప్పుడు జీరో ఇయర్ అనేది వర్కౌట్ కాని సిచ్యువేషన్ అని చెప్పి, అట్లనే ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్గా ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మన రెగ్యులర్గా వెళ్ళే ఎడ్యుకేషన్కి ఏదైతే ఉందో దానికి ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా కాదు. ఆన్లైన్ కానీ లేదంటే డిటిహెచ్లో ఏదైతే చెప్తున్నారో అది కానీ ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా కాదు అనేది మనం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ ఎంత అయితే ఇదివరకు ఎలాంటి ఎడ్యుకేషన్ ఉండిందో, స్కూల్కి వెళ్ళి నేర్చుకునే ఎడ్యుకేషన్ ఉందో అలాంటి ఎడ్యుకేషన్ మళ్ళీ ఉండాలి. కాకపోతే వ్యాధికి తగినన్ని జాగ్రత్తలు ఇప్పటి వరకు WHO మొదటి నుంచి ఎన్నో జాగ్రత్తలు మనకి చెప్పి ఉంది. దీనికి మాస్క్ పెట్టుకోవడం అని, శానిటైజ్ చేసుకోవడం, తర్వాత రకరకాల ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 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 లిస్ట్ మన దగ్గరకు వస్తుంది. ఇది మన డైలీ లైఫ్లో ఇప్పుడు అడాప్ట్ చేసుకోవడం, అలాగే పిల్లలకి అలవాటు చేయటం, వాటి నుండి మనం ఎంతవరకు జాగ్రత్తగా ఉండగలం అనేటటువంటి వాటిని చేసుకోవడం మాత్రమే దీనికి సొల్యూషన్. అంతేగాని స్కూల్ మూసుకొని కూర్చోవడం, లేదంటే ఒక దారుణమైన విషయం ఏంటంటే చాలామంది టీచర్స్ ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళు, వాళ్ళకి సాలరీస్ రావట్లేదని గొడవ చేస్తున్నారు. వాళ్ళ సాలరీస్ రావాలి అంటే ఏదైతే స్కూలు ఎండోర్స్ చేసిన ఐప్యాడ్, లేదంటే మన నోట్ ప్యాడ్ ఏదైతే ఉందో దాన్ని పిల్లలకు చూస్తే బలవంతంగా కొనిపించడం జరగడం కానీ, కొనిపిస్తే వాళ్ళని కౌన్సిలింగ్ చేసి కొనిపిస్తే ఇలాంటి టార్గెట్లు, సో ఈ టార్గెట్లు టీచర్లకు పెట్టి అవి అమ్మి మీరు జీతాలు తీసుకోండి, ఇలాంటి టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ బయట అది నడుస్తుంది. కంప్లీట్ ప్రెడేటరీ ప్రాక్టీస్ అండి. అది స్టూపిడ్ అండ్ ఇట్స్ చాలా రబిష్. దట్ షుడ్ బి కంప్లీట్లీ అపోజ్. ఇంకా మనం చెప్పాలంటే చాలా బ్రూటల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బయట. అంటే ఉన్న సిస్టమ్ సరిగా పనిచేయనప్పుడు ఎలాంటి లూప్ హోల్స్ వాడుకోవాలి, ఎట్లాంటివి చేయాలనేది చూస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని డబ్బులు ఎలా సంపాదించాలి అంటే ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయండి అని చెప్పి గవర్నమెంట్ చెప్తే, లాస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీజు 8,000 9,000 అయితే ఈ ఇయర్ ట్యూషన్ ఫీజు 50,000 60,000 అయ్యే సిచ్యువేషన్ ఉంది. ఇది ట్యూషన్ ఫీజే అని రాసిచ్చేస్తున్నారు. అది దానికి స్టాండర్డ్ గైడ్లైన్స్ అలాంటివి లేకపోవడం వల్ల, లూప్ హోల్స్ ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని మిస్మేనేజ్ చేసుకుంటూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఏదైతే మన యుఎస్లో కానీ, లేదంటే సింగపూర్లో, థాయిలాండ్లో, వేరే వేరే కంట్రీస్లో దొరికిన ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉన్నాయో మన ఇండియన్ సిచ్యువేషన్కి ఎలాంటివి కరెక్ట్గా ఉంటాయి అనే దాన్ని మనం ఆలోచించుకొని మళ్ళీ స్కూళ్ళు తగిన జాగ్రత్తలతో రీఓపెన్ చేయాలని చెప్పేసి, అలా చేస్తేనే పిల్లల భవిష్యత్తు, అలాగే సమాజం యొక్క భవిష్యత్తు కరెక్ట్గా ఉంటుందని చెప్పి హ్యూమనిస్ట్ కెఫే భావిస్తూ ఉంది. సో మెయిన్ ఎడ్యుకేషన్కి ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆన్లైన్, డిటిహెచ్, తర్వాత జీరో ఇయర్ లాంటివి ఎలాంటి పరిస్థితుల్లోనూ అవి ప్రత్యామ్నాయాలు కాదు. పిల్లల యొక్క మానసిక, శారీరక అభివృద్ధికి పూర్తిగా విఘాతం కలుగుతుంది అని చెప్పేసి హ్యూమనిస్ట్ కెఫే తరఫున మనం భావిస్తూ ఉన్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ శరత్ గారు ఫర్ జాయినింగ్ దిస్ డిస్కషన్, అండ్ వరప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వారం ఇంకొక టాపిక్తో మీ ముందుకు